ఓవరాల్గా 23+ ఐఐటీస్ 23 ఐఐటీస్ ఉన్నాయి అనుకుంటా. ఇన్ని కాలేజెస్ నుంచి స్టూడెంట్స్కి ప్రతి ఏటా జరిగే ఎగ్జామ్ ఇది అండ్ ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు. అక్కడ నుంచి 18,000+ పీపుల్కి మాత్రమే సీట్స్ అలొకేట్ చేయబడ్డాయి. సో క్వాలిఫై కావడం పరిస్థితి ఏంటి? సత్యనాథెన్ల గారి కేసు తీసుకున్నాం. ఆయనే ఐఐటీ నుంచి వెళ్ళలేదు, బట్ మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యారు. లాస్ అవుతున్నది ఎవరు అంటే స్టూడెంట్స్ అనిపిస్తుంది నాకు. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో లేనిపోని బర్డెన్ ఇచ్చి టార్గెట్స్ ఇచ్చి నువ్వు ఇది అచీవ్ చేయకపోతే నీ లైఫ్ వేస్ట్ అనేట్లు క్రియేట్ చేసి రాత్రి నాకు వాట్సాప్ లో టెక్స్ట్ వచ్చింది. స్టూడెంట్ వాట్సాప్ టెక్స్ట్ లో, సరే కాంట్ డూ దిస్ ఎనీమోర్ అని అన్నాడు. ఐ డోంట్ వాంట్ టు గెట్ అప్ టుమారో ఫీలింగ్ స్కేర్డ్. చాలా భయం వేసింది. నేను 9th నుంచి ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేపిస్తున్నాను. సో నా కొడుకు ఐఐటి అని అయిపోతాడు, ఎన్ఐటి అని అయిపోతాడు అని చెప్పి పేరెంట్స్ ఒక మిత్తులో ఉంటారు. కరెక్ట్. 24 hours లో వాడు 8 hours 10 hours వాడు పెట్టుకున్నా మన దగ్గర ఎంత టైం ఉంది కదా, అది సరిపోదా? ఈ 2 years ఆఫ్ టైం సరిపోదా? ఆ ఫౌండేషన్ ద్వారా స్టూడెంట్ కి ఏమొస్తుంది? ఇఫ్ దట్ ఈస్ గివింగ్ క్లారిటీ, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ క్యూరియాసిటీ, ఇఫ్ దట్ ఈస్ బిల్డింగ్ యువర్ ఫండమెంటల్స్, దెన్ అలాంటి ఫౌండేషన్ ఖచ్చితంగా కావాలి. బట్ ఇఫ్ దట్ ఈస్ గివింగ్ ఫియర్, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ అన్నెసెసరీ కాంపిటీషన్, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ కంపారిజన్, దెన్ అలాంటి ఫౌండేషన్ మనకొద్దు. వాట్ ఈస్ ద రైట్ మెంటర్షిప్? ఒక టీచర్ వాడిని ఎరా ఈ తెలివితో ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు. అంతే ఒక మాట. కొంచెం వాడికి ఎఫెక్ట్ అయింది. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మార్కులు రావడం తగ్గాయి. పేరెంట్స్ కూడా ఇలా నువ్వు చదవట్లేదు, ఇది చేయట్లేదు, మార్కులు రావట్లేదు, ఇవి అవి అని అట్లా 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 డౌన్ ఫాల్ అయ్యి 4 months లేటర్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఏమన్నారంటే టీచర్ని, మా వాడు ఉరి తాడుతో వేసుకోలేదు సార్, మీ నాలుకతో వేసుకున్నాడు, మీ నాలుక జారారు, దానివల్ల అది ఉరిలా మారింది మా వాడికి అని అన్నారు వాళ్ళ మదర్. ఇంత డీప్ మీనింగ్ ఉన్న స్టేట్మెంట్ కదా. సిరివెన్నెల గారు ఏమంటారంటే, ఒక్కడు సినిమాలో పాట, అందులో ఆటనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం, పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం అంటారు. ఎండ్ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆడకూడదు. పసిడి పథకాల హారం, గోల్డ్ మెడల్స్, ఈ మెడల్స్ కోసం మీరు ఆడకూడదు. నిన్ను నువ్వు గెలవడం కోసం ఆడాలి. భరత్ తేజ, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ 9 ఎడ్యుకేషన్ అండ్ హీఈస్ అ మ్యాథ్స్ టీచర్. ఒక మ్యాథ్స్ టీచర్ గా ర్యాంక్స్ రావాలంటే ఒక స్టూడెంట్ ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలి? ఎంతో మంది చేస్తున్న మిస్టేక్స్ ని కన్వర్సేషన్ లో మాట్లాడాం. అండ్ ఐఐటీస్ ని ఎన్ఐటీస్ ని క్రాక్ చేయాలంటే ఎలాంటి విజన్ ఉండాలి, ఫస్ట్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని వీటన్నిటి గురించి కన్వర్సేషన్ మాట్లాడాం. డోంట్ మిస్ దిస్ కన్వర్సేషన్. ప్రతి ఇయర్ అంటే 2025 స్టాట్స్ గురించి మాట్లాడితే 1,87,000 పీపుల్ క్వాలిఫై అయినారు జేఈఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి. కరెక్ట్. అందులో 54,000 పీపుల్ని వీళ్ళు, అందులో 18,800 పీపుల్ ప్లస్ అనుకుంటా. కరెక్ట్. వాళ్ళని వీళ్ళు ఐఐటి సీట్. సో ప్రతిసారి ఈ ఫిల్టరేషన్ ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరినీ ఫిల్టర్ అవుట్ అయిపోతారు. అవును. లెవెల్ 1లోనో లెవెల్ 2నో ఫిల్టర్ అవుట్ అవుతారు. సో వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫై అయినోడికి క్వాలిఫై కావడానికి డిఫరెన్స్ ఏంటి? అవును. సో ఒక చిన్న కరెక్షన్ స్టాటిస్టిక్స్లో, యాక్చువల్గా జేఈ మెయిన్ రాసే వాళ్ళ సంఖ్య 14 lakh పీపుల్. ఓకే. 14 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే అందులో నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే వాళ్ళది 2,50,000 పీపుల్. ఓకే. సో అక్కడే దాదాపు 11-12 లక్షల మంది ఎలిమినేట్ అయిపోతున్నారు. సో ఈ 2,50,000లో మళ్ళీ జేఈ అడ్వాన్స్ రాసేవాళ్ళు 1,80,000 సంథింగ్. ఓకే. దాంట్లో ఒక 14,000 to 18,000 సీట్స్ ఉన్నాయి. సో అసలు ఆ ఎగ్జామ్ని అప్రోచ్ అవుతున్న వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ నంబర్ ఇస్ 14 to 15 lakh. 2 attemptsలో ఇస్తారు. ఓకే. సో ఈ 15 lakh పీపుల్లో 18,000 మెంబర్స్కి సీట్ వస్తుంది అంతే. దట్ మీన్స్ 1% మాత్రమే ఏదైతే మనం సక్సెస్ అంటున్నామో 1% మాత్రమే సక్సీడ్ అవుతున్నారు. ఓకే. రిమైనింగ్ 99% ఆ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నారు. ఇంకా వేరే ఇంజనీరింగ్ కాలేజ్లో లైక్ ఎన్ఐటీస్, బిట్స్, లేకపోతే ఎంసెట్ ద్వారా వేరే కాలేజ్ హైదరాబాద్లోనో ఇంకెక్కడో ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. సో వాట్ మ్యాటర్స్ ఇస్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్నది మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, ఐఐటీస్లోనూ ఇంజనీరింగ్ చదువుతారు, బట్ 1% ఐఐటీస్లోకి వెళ్తారు. మిగతా 99% ఎందుకు పనికిరారా అంటే కాదు. ఎందుకు పనికి రాకుండా ఎప్పుడు పోతారు అంటే, ఎగ్జామ్కి మాత్రమే చదువుకుంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అదే సబ్జెక్ట్ డీప్గా క్లియర్గా చదువుకోగలిగితే రేపు పొద్దున 4 years తర్వాత చేయాల్సింది ఏంటి? వాళ్ళు ఏదో రీసెర్చ్కి వెళ్తారు, లేకపోతే ఏదైనా స్టార్ట్అప్ చేస్తారు, లేదా ఏదో జాబ్ చేస్తుంటారు. అక్కడ వాళ్ళ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళ మైండ్ సెట్, యాటిట్యూడ్ ఇవన్నీ కనపడతాయి. వీటన్నిటికీ అరౌండ్ 10th to 12th ఆ ఏజ్లో కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే అక్కడ వీళ్ళు మళ్ళీ కంపీట్ అవుతారు. ఓకే. కంపీట్ అయ్యి దేర్ వర్ న్యూమరస్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు మనం సత్యనాథెన్ల గారి కేసు తీసుకున్నాం. ఆయనే ఐఐటీ నుంచి వెళ్ళలేదు, ఓకే. బట్ మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యారు. దట్స్ బికాస్ ఆయన 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 అఫ్కోర్స్ ఆ తర్వాత పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళారు, అదంతా. దట్స్ బికాస్ ఆయన మైండ్ సెట్ అలా ఉంది బేసికలీ. అలాంటి ఒక నేచర్తో ప్రిపేర్ అయ్యారు, అలాంటి ఒక ఐడియాలజీతో ప్రిపేర్ అయ్యారు. మైండ్ సెట్ ఆఫ్ ది పర్సన్. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే. సో ఈ
సో 99% కాదు, 1% కాదు. ఎవరు ప్రిపేర్ అయినా కూడా ఆ ఎగ్జామ్ కోసం అన్నట్టు కాకుండా క్వాలిఫై అయితే ఏం చేయాలి? క్వాలిఫై అవ్వకపోతే ఏం చేయాలి? అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అన్నది ఈజ్ వాట్ ఐ సజెస్ట్. వెన్ కమింగ్ టు ఇంటర్మీడియేట్ పిల్లల్ని తీసుకుంటే అవును. ఇక్కడ స్టూడెంట్స్‌కి నాకు 4 ఆపర్చునిటీస్ బాగా కనబడాయి. ఎవడైనా ఒక స్టూడెంట్ అడిగితే ఏం చేస్తారంటే, అయితే ఐపీఈ ఉంది, లేదా జేఈఈ మెయిన్స్ ఉంది, అవును. అడ్వాన్స్ ఉంది. ఈ 2 కాలేదా నాకు ఎంసెట్ ఉంది. అవును. ఈ 4 ఆపర్చునిటీస్ పెట్టుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు ఒక ఐఐటీ గానో, ఐఐటీఎన్ గానో, లేదంటే హ్మ్. ఎన్ఐటీఎన్ గానో, లేదంటే ఒక ఎంసెట్ క్రాక్ చేసి ఒక ఇంజినీర్ గానో, రైట్. లేదా ఐపీఈ కంప్లీట్ చేసి ఒక డిగ్రీలో ఇంట్రెస్ట్ తీసుకున్న పర్సన్ గురించి ఆలోచిస్తే వీళ్ళందరి పే స్కేల్స్ ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటాయి. ఫరక్ ఉంటది. అవును. పే స్కేల్ డిఫరెంట్ ఉండడానికి చాలా కారణాలున్నాయి. ఒక మైనర్ కారణం ఏంటి అంటే ఐఐటీకి ఉన్న ట్యాగ్. సో, దానివల్ల వీడేదో పొడి చేస్తాడనే ఒక ఉద్దేశంతోటి వాడికి ఎక్కువ పే స్కేల్ ఇస్తారు. దట్ ఈస్ దేర్. ఓకే. అంతే కదా! సాధారణంగా వాడికేదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది అంటే ఎవరైనా సరే వీడు మనకేదో హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతో వాడికి పే స్కేల్ ఇస్తాం. ఇదొక మైనర్ రీజన్. బట్ మేజర్ రీజన్ వాట్ ఐ జెన్యూన్‌లీ బిలీవ్ ఈస్ ఐఐటీస్‌లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పియర్ గ్రూప్ అయితే వస్తోందో ఓకే. వీళ్ళందరూ ఎప్పుడు ఓడిపోని వాళ్ళు కాదు. ఓడిపోయినా కూడా ఎలా హ్యాండిల్ చేయాలి? దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఏం చేయాలి? ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్. యాహ్! సో, ఎమోషన్ అనే యాస్పెక్ట్‌ని చాలా మినిమైజ్ చేసేసిన పీపుల్ ఉంటారు ఐఐటీస్‌లో. ఏంటి అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఫెయిల్యూర్ నుంచి అబ్బా! నేను ఫెయిల్ అయ్యాను. ఇది అయిపోయింది, అది అయిపోయింది అని ఏదో నా జీవితం అంతా అయిపోయింది అన్నట్టు ఆలోచించకుండా దట్ విల్ బికమ్ ఎ ఫీడ్‌బ్యాక్ లూప్. ఓకే. ఫెయిల్ అయింది. సరే నాకు డేటా వచ్చింది. ఓకే. ఇందుకు ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ టైమ్ ఇది చేయొద్దు. మళ్ళీ ఫెయిల్ అవుతాం. ఎందుకు ఫెయిల్ అయ్యాం? ఎందుకంటే రియాలిటీలో మార్క్స్, సక్సెస్ ఇవి మాత్రమే ఉండవు కదా! ఫెయిల్యూర్స్ ఉంటాయి. రేపు మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే ఆ ప్రొడక్ట్ ఫెయిల్ అవ్వచ్చు. ఆ స్టార్టప్ ఫెయిల్ అవ్వచ్చు. లేకపోతే మనం ఒక్కొక్క టెక్నాలజీ కనిపెట్టాం చేయలేకపోవచ్చు. వీటన్నిటికి వాళ్ళు ఐఐటీస్‌లో ప్రిపేర్ అయిపోయి ఉంటారు. దే ఆర్ రెడీ ఫర్ థాట్. అబ్సల్యూట్‌లీ రెడీ ఫర్ ఇట్. సో, ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక నెగెటివ్‌గా చూడరు. నేను నా నా సర్కిల్, నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఐఐటీ గ్రాడ్యుయేట్స్, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ వీళ్ళే ఉన్నారు. సో, ఫెయిల్యూర్‌ని ఒక నెగెటివ్‌గా చూడరు. ఫెయిల్యూర్ నుంచి డేటా గ్యాదర్ చేస్తారు. ఓకే. ఈ కారణం వల్ల ఫెయిల్ అయ్యాము. నెక్స్ట్ టైమ్ కరెక్ట్ చేసుకుందాం. మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. సో, మిస్టేక్ చేయడానికి, ఫెయిల్ అవ్వడానికి భయపడని మైండ్‌సెట్ నేను ఐఐటీలో చూశాను. సో, లోవర్ లోవర్ లెవెల్ కాలేజ్‌లో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ లేబెలింగ్ లేకపోవడం వల్ల నేను ఎప్పటికప్పుడు కాన్స్టెంట్‌గా నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక దీంట్లోనే ఉంటారు. సో, ఫెయిల్యూర్‌కి భయపడుతుంటారు కాన్స్టెంట్‌లీ. సో, ఫెయిల్యూర్ రాంగానే ఏదో నష్టం జరిగిపోయిందనే ఆలోచనతోటి ఆ భయంతోటి ఎక్కడ పోయినా కూడా ఫెయిల్యూర్ అనే దానికి భయపడుతూ ఉంటారు. అదసలు అనవసరం బేసిక్‌గా. ఎందుకంటే లైఫ్ ఫెయిల్యూర్స్ ఇస్తూనే ఉంటుంది కాన్స్టెంట్‌లీ. చిన్న చిన్న ఫెయిల్యూర్స్. మరి నేను అంత లావిష్ లైఫ్‌నో లేదంటే అంత మంచి లైఫ్‌ని చూడ్డానికి నాకు ఈ సెగ్రిగేషన్స్ అవసరమా సార్? ఇంటర్‌లో హ్మ్. ఒక ఎగ్జామ్ వీక్లీ నేను రాస్తే పాస్ అయితే నువ్వేమో 1 సెక్షన్‌లో ఉంటావు. స్టార్ బ్యాచ్‌లో ఉంటావు. పాస్ కాలేదనుకో ఆ రిజల్ట్ నీకు రాలేదనుకో ఫేవర్‌గా కరెక్ట్. యూ విల్ బికమ్ ఏ లోయర్ సెక్షన్ అని. ఈ సెగ్రిగేషన్ వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే నేను కొట్టలేనేమో. కరెక్ట్. ఈ వీక్ నాకు మంచి హై వస్తాయి. మంచి మార్క్స్ వస్తాయి. కొడతారా ఖచ్చితంగా. లేదు అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏమైపోతది ఆడికి థర్డ్ సెక్షనో, ఫోర్త్ సెక్షన్ పడేసరికి అబ్బా! కరెక్ట్. ఇది కొంచెం ప్రాబ్లమ్ అయితుందేమో అని. నిజంగా అది అవసరమా? సో, కాలేజ్ మేనేజ్‌మెంట్ తీసుకునే ఒక డెసిషన్‌కి స్టూడెంట్ ఇంపాక్ట్ అవుతున్నారు. ఓకే. మీరు చెప్పినట్టు. కానీ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసలు ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంటోంది? ఎందుకు తీసుకుంటోంది అంటే స్టూడెంట్‌కి బెనిఫిట్ అవుతుంది అనేది ఈజ్ ఎ కంప్లీట్ సెకండరీ యాస్పెక్ట్. చాలా హానెస్ట్‌గా ఓపెన్‌గా చెప్తున్నా. సెగ్రిగేషన్ జరిగింది అంటే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి. ఒక క్లాస్ రూమ్ ఉంది. నేను ఒక టీచర్‌ని. ఓన్లీ టాపర్స్ ఉన్నారు ఆ క్లాస్ రూమ్‌లో. రైట్? వాడికి ఒక హై లెవెల్ చెప్తే చాలు. లేదా అసలు ఏమి రాని పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ఒక లో లెవెల్ చెప్పి బయటకొచ్చేస్తే చాలు. సో, ఓన్లీ టాపర్సో, ఓన్లీ ఇవో అంటే ఒక రకమైన సేమ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న బ్యాచ్‌ని డీల్ చేయడం నాకు ఈజీయా? లేకపోతే అన్ని రకాల పిల్లలున్నారు. నేను అన్నీ అర్థం చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం అది ఈజీయా? నేచురల్లీ ఒకే రకమైన పిల్లలుంటే మేనేజ్‌మెంట్‌కి, టీచర్‌కి ఈజీ అవుతుంది. సో, ఈ కారణం చేత సెగ్రిగేట్ చేస్తున్నారు బేసిక్‌గా. అది రియాలిటీ. అది హార్ష్ ట్రూత్ ఏంటంటే టీచర్‌కి ఈజీ అవ్వడం కోసం సెగ్రిగేట్ చేస్తున్నాం. ఓకే. కానీ దానివల్ల స్టూడెంట్ నష్టపోతున్నాడు. మీరన్నట్టు ఎక్స్‌ట్రీమ్ డీమోటివేషన్ వస్తుంది. నేను దీనికే పనికొస్తానా అనే ఒక డీమోటివేషన్ వస్తుంది. నన్ను లోవర్ సెక్షన్‌లో పడేశారంటే నేను ఇంతేనేమో ఏజ్ అలాంటిది కదా! శివ బేసిక్‌గా చిన్న పిల్లలు కదా! సో, టీచర్ లాంటి వాడు ఇన్‌స్పైరింగ్‌గా మనం అనుకునే ఒక పర్సన్ వచ్చి నువ్వు ఇంతే అని చెప్తే నమ్మేస్తారు సో, టీచర్ బెనిఫిట్ అవుతున్నారు యాక్చువల్లీ. సో, టీచర్ ఆ బెనిఫిట్‌ని పక్కన పెట్టి నా క్లాస్ రూమ్‌లో అన్ని రకాల పిల్లలు ఉంటే బావుంటుంది అని అనుకుంటే అందరు స్టూడెంట్స్‌కి ఇదవుతుంది. సో, నా బెనిఫిట్ కోసం ఇలా ఉంటేనే కరెక్ట్ అని చెప్పి అందరిని నమ్మించడం జరుగుతోంది చాలా చోట్ల. ఇలా ఉంటేనే మీ అబ్బాయికి బావుంటుంది. టాప్ బ్యాచ్‌లో ఉంటేనే బావుంటుంది. ఈ బ్యాచ్ అయితేనే మీ వాడికి కరెక్ట్ అని అందరిని పేరెంట్స్‌ని కూడా నమ్మించడం జరుగుతుంది. అది తప్పు యాక్చువల్లీ.
స్టూడెంట్ నష్టపోతున్నాడు కదా. సో యూ బిలీవ్ ఆర్ నాట్ సార్ భరత్ సార్, ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఈ సెక్షన్ వాళ్ళు ముందు మెస్‌కెళ్ళాలి. ఈ సెక్షన్ వాళ్ళు తర్వాత మెస్‌కెళ్ళాలి అని చెప్పి పెడతారు కదా. ఇప్పుడు మార్నింగ్ 6:00, 6:30కి వాడి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఐఐటీ ఫౌండేషన్ తీసుకున్నాడు అంటే, అక్కడి నుంచి మొదలైన తర్వాత వాడికి మార్నింగ్ 6:30, 7కో ఫుడ్ పెడతారు, టిఫిన్ పెడతారు. ఆ తర్వాత 12:30, 1 వరకు వాడు వెయిట్ చేయాలి. కరెక్ట్. 1 అయ్యేసరికి వాడి కడుపు చాలా ఆకలిస్తుంటుంది. చాలా ఆకలి మనకైనా అంతే కదా. ఆ బాధ వాడికి తెలుస్తది. అవును. కానీ వీడు వెయిట్ చేయాలి. ఫస్ట్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి ఫుడ్ కంప్లీట్ చేసుకుంటారంట. అవును. సెకండ్ సెక్షన్ ఇది ఎంత అంటే ఇదంతా ఒక సర్కిల్ శివ. బేసిక్‌గా ఒక 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,00,000 మందిలో 100 మందికి రిజల్ట్ తెప్పించాలి. సో, ఆ 100 మందికి రిజల్ట్ తెప్పించడం కోసం మొత్తం మేనేజ్మెంట్ అంతా, టీచర్స్ అంతా 100 మంది మీద ఫోకస్ చేస్తారు. ఓకే. ఆ 100 మందికి బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, బెస్ట్ అమ్యూనిటీస్ ఇస్తారు, వాట్ నాట్. ఆ 100 మందికి సరే అందులో 50 మందికో, 70 మందికో వాటెవర్ రిజల్ట్ వస్తుంది. ఆ 70 మంది రిజల్ట్ పబ్లిష్ చేసుకొని మళ్ళీ అదే 1,00,000 మందిని తీసుకొస్తారు. సో, ఈ సర్కిల్ రన్ అవుతూ ఉండాలి అంటే ఆ 100 మందికి బెస్ట్ ఇవ్వాల్సిందే. ఆ 100 మంది దగ్గర కాంప్రమైజ్ అవుతే నెక్స్ట్ మళ్ళీ ఆ 1,00,000 మంది అడ్మిషన్స్ రావు. అందుకోసం జరుగుతున్న సెటపే ఇదంతా. ఓకే. సార్ ఒక్క మాట తప్పుగా అనుకోకండి. ఒక ఎల్‌కేజీ స్టూడెంట్స్‌కెళ్ళి మీరు 10థ్ క్లాస్ సిలబస్ ఇస్తే వాడు ఖచ్చితంగా చదవలేడు అనుకుందాం. లేదా ఫస్ట్ క్లాస్ సిలబస్ ఇస్తే నెక్స్ట్ వాడు చదవాల్సింది అదే అనుకోండి. అవును. చదవలేడు అనుకుందాం. అంత మాత్రాన వాడు ఫస్ట్ క్లాస్‌కి పనికిరాడని చెప్పి ఎవరైనా అంటారా సార్? అవును. కానీ ఒక అడ్మిషన్‌కెళ్తే ఒక ఎగ్జామ్ పెట్టి దీంట్లో నువ్వు క్వాలిఫై అయితే నువ్వు ఐఐటీ, అవును. నువ్వు క్వాలిఫై కాకపోతే ఎన్ఐటీ, లేదంటే నీకు ఎంసెట్, ఐపీఏ అని చెప్పి సెగ్రిగేట్ చేసి అడ్మిషన్స్ ఇస్తున్నారు. కరెక్ట్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ఉండకూడదనే యాక్చువల్లీ 9లో నేను ఇక్కడ రిటన్ టెస్ట్ అనే దీన్నే ఎలిమినేట్ చేసాం. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఓకే. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, మనము ముద్రేయడం కరెక్ట్ కాదు శివ. ఎట్ ఎనీ పాయింట్ ఇన్‌ఫాక్ట్ రేపు ఎగ్జామ్ అనంగా కూడా నేనెవడిని స్టూడెంట్‌కెళ్ళి చెప్పడానికి? సరే నేను 2 సంవత్సరాలు చూసుండొచ్చు. నేనెవడిని నీకు రాదురా అని చెప్పడానికి? కదా! హీ మైట్ గివ్ హిస్ బెస్ట్. ఎన్నో కేసెస్ 2 నెలల ముందు, 3 నెలల ముందు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి క్లియర్ చేసిన కేసెస్ నేను ఎన్నో చూసా. సో, ఎవ్వరికీ రైట్ లేదు చెప్పనా? అసలు ఎవ్వరికీ రైట్ లేదు. నీకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వవు, లేదా నువ్వు ఈ లెవెల్‌కే పనికొస్తావు అని చెప్పే రైట్ టీచర్‌కి లేదు, పేరెంట్‌కి లేదు, ఫ్రెండ్స్‌కి లేదు, ఎవ్వరికీ లేదు. బికాజ్ ఒక 17 ఇయర్ ఓల్డ్ ఏం చేయగలుగుతాడు, వాళ్ళ పొటెన్షియల్ ఎంత అన్‌లిమిటెడ్ అనేది నేను కళ్ళారా చూస్తున్నా. సో, ఇది అబ్సల్యూట్‌లీ రాంగ్. నువ్వు ఇది చేస్తే బావుంటుంది. నువ్వు ఈ స్టేజ్‌లో ఉన్నావు, ఇది చేస్తే బావుంటుంది అని మోటివేటింగ్ థింగ్ ఈజ్ ఓకే. నువ్వు ఈ స్టేజ్‌లో ఉన్నావు, ఇక్కడే ఉండిపోతావు ఇంకా. 2 ఇయర్స్ తర్వాత కూడా నువ్వు గ్రో అవ్వవు అని అనుకోవడం ఈజ్ డిజాస్టర్. టాప్ 50 క్వాలిఫైడ్ ఐఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక సైడ్ పెడదాం. అన్‌క్వాలిఫైడ్ పీపుల్‌ని ఒక సైడ్ పెడదాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? మనం జనరల్‌గా ఏమనుకుంటామంటే టాప్ 50 వచ్చిందంటే వీడికి సబ్జెక్ట్ బావుంటుంది, వీడికి ఐక్యూ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం. ఓకే. టాప్ 50, టాప్ 100, టాప్ 500 వాటెవర్. కానీ యాక్చువల్ రియాలిటీ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందంటే టాప్ 500 వచ్చేవాడికి ఈక్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఐక్యూ కన్నా కూడా ఈక్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఈక్యూ అంటే ఏంటంటే ఎమోషనల్ కోషెంట్. ఓకే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఊరికే చూస్తే ఎలా ఉంటుంది, వీడేం చదువుతాడన్న ఫీలింగ్ వస్తుంది. మామూలుగా రిజల్ట్ బాగా సీరియస్‌గా ఉన్నవాడు ఏమంటాడు, రిజల్ట్ రాగానే నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను దీన్ని ఏదో చేయాలి అది ఇది అని స్ట్రెస్ అవుతాం కదా. వీడు అట్లేం లేదు. వీడు రిజల్ట్ చూసాడు, రిజల్ట్ చూసి సర్లే అన్న యాటిట్యూడ్‌తో ఉండేవాడు. సర్లే రాకపోయింది అన్న యాటిట్యూడ్‌తో. నేను నా మైండ్‌లో ఏమో సర్లే వీడికి రాదేమో, వీడికి పెద్ద ఇంట్రెస్ట్ లేదేమోలే అనుకుని ఉండేవాడిని. తర్వాత అర్థమైంది ఏంటంటే హిస్ ఎమోషనల్ కోషెంట్ ఈస్ సో హై. వాడు రిజల్ట్ నుంచి ఒక బాధని, ఒక భయాన్ని తీసుకోవట్లేదు. ఒక ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుంటున్నాడు. ఒక ఫీడ్‌బ్యాక్ లూప్‌ని క్రియేట్ చేస్తున్నాడు వాడు. వాడు ఏం చేస్తున్నాడంటే, బై ద వే హీ స్కోర్డ్ ఆల్ ఇండియా 47th ర్యాంక్ ఇన్ జేఈఈ అడ్వాన్స్డ్. వాడు ఏం చేస్తున్నాడంటే ఎగ్జామ్ రాస్తున్నాడు. అదొక ప్రాసెస్ వాడికి అంతే. వాడికి ఎమోషన్ లేదు అందులో. ఎగ్జామ్ రాస్తున్నాడు, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎగ్జామ్ రాస్తున్నాడు, రిజల్ట్ వస్తుంది, ఏదో నేర్చుకుంటున్నాడు, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. సో, ఎమోషన్ ఎక్కడుంది? బాధపడే స్కోప్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్‌లీ. గ్రోత్ ఉంది బేసిక్‌గా. అలా బిల్డ్ అయ్యి వాడికి ఆల్ ఇండియా 47th ర్యాంక్ వచ్చింది. ఆ రోజు కూడా వాడు రిజల్ట్ చూసుకొని ఓకే. అంతే. నాన్ ఛాలెంట్ అంటాం ఇంగ్లీష్‌లో. ఎంఎస్ ధోని వరల్డ్ కప్ 6 కొడతాడు కదా. ఓకే. నా మొహంలో ఎక్స్‌ప్రెషన్ చూసారు. జనరల్‌గా వరల్డ్ కప్ కంటే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇంకా ఆ రోజు ప్రపంచం అంతా ఆళ్ళ గురించే మాట్లాడుకుంటుంటుంది. ఆయన గురించే ఆయన ఎక్స్‌ప్రెషన్ నథింగ్. ఇది కూడా ఒక స్టెప్పే. ఇంకెన్నో స్టెప్స్ ఉన్నాయి. ఓకే. అన్న థాట్ కనపడింది ఆయన మైండ్‌లో. 6 కొడతాడు.
ద మొత్తం కామెంటేటర్ ఎరప్ట్ అవుతాడు. క్రౌడ్ ఎరప్ట్ అవుతారు. చూసిన మనమందరం ఎరప్ట్ అయ్యాం. జస్ట్ ఏ ఇది లేకుండా చూస్తూ కూర్చున్నాడు వాడు. టేకింగ్ ది థింగ్స్ ఇన్ ఏ సిమిలర్ అంతే. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఒకే రకంగా ట్రీట్ చేసే వాళ్ళకే దాని నుంచి నేర్చుకుని నెక్స్ట్ స్టెప్‌కెళ్ళే వాళ్ళు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ టాప్ 500 ఆర్ 100 ర్యాంకర్ వర్సెస్ ఎవరైతే క్లియర్ చేసి రిజల్ట్ రాలేదు, భయపడిపోయి ఇంకా కృంగిపోతున్నారు. వీళ్ళు రిజల్ట్ రాకపోతే నేర్చుకుని ముందుకెళ్తున్నారు. అది ఎమోషనల్ కోషెంట్ అంటున్నా. చిత్తప్రజ్ఞత అంటారు. ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ బిల్డ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సూపర్. అండ్ వెన్ కమింగ్ టు ఇందాక మీరు చెప్పింది టాప్ 500 పక్కన పెట్టండి. హ్మ్. అసలు ఐఐటీనే పక్కన పెట్టి 10 నిమిషాలు. రైట్. 95% స్కోర్ చేస్తారు ఇంటర్మీడియేట్‌లో. అవును. ఇక్కడ చూస్తేనేమో కనీసం క్వాలిఫై అవ్వడు. ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్. వాట్ హ్యాపెనింగ్ దేర్? సో, ఇంటర్మీడియేట్ అంటే బేసిక్‌గా మెమరైజేషన్, క్వెషన్ అండ్ ఆన్సర్ మోడల్ కదా శివ. సో, మెమరైజేషన్‌కి చాలామంది అలవాటు పడిపోయారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఉన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే, క్లారిటీ ఉంటే మాత్రమే ఎగ్జామినేషన్ క్లియర్ చేయగలుగుతాం. అందుకనే అది వరల్డ్స్ బెస్ట్ ఎగ్జామినేషన్ అయింది. సో, మామూలుగా ఇంటర్మీడియేట్ దేన్ని ఎంకరేజ్ చేస్తోంది? మెమరైజేషన్‌ని ఎంకరేజ్ చేస్తోంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఎక్స్‌ప్లోరింగ్ ఐడియాస్ అనే ఆస్పెక్ట్‌ని ఎంకరేజ్ చేస్తుంది. కొత్తగా ఆలోచించగలుగుతున్నాడా? ట్రిక్ చేసినా కూడా ట్రిక్ అవ్వకుండా వీడు నిలబడగలుగుతున్నాడా? వాట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా? ఇంటర్మీడియేట్ క్వెషన్ అనుకుందాం. ఓకే. రైట్? అరే నువ్వు ఇలా నడుస్తున్నావు, నీకు దేనివల్ల నడవగలుగుతున్నావు? ఓకే. వాకింగ్ ఎలా జరుగుతోంది? అంటే న్యూటన్స్ థర్డ్ లా వల్ల జరుగుతోంది, లేదా ఫ్రిక్షన్ వల్ల జరుగుతోంది అనే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండడం జేఈఈ అడ్వాన్స్డ్. సో 2 సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్‌గా డివైడ్ అయిపోతున్నారు. ఒకళ్ళేమో మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకుంటున్నారు. వాళ్ళకి 95%, 99% వాటెవర్ వస్తుంది. ఇంకొకళ్ళేమో కాన్సెప్చువల్లీ క్లియర్ ఉంటున్నారు. మెమరైజ్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఈ ఓవర్‌లాప్ చాలా తక్కువుంది. సో, జేఈఈ అడ్వాన్స్డ్‌కి ఏం కావాలి? కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. కొత్త ఐడియాస్ వేయగలగడం, థింకింగ్ కావాలి. క్వెషన్ చూడంగానే నిజంగా దాన్ని ఇమాజిన్ చేసుకొని సాల్వ్ చేయడం కావాలి జేఈఈ అడ్వాన్స్‌లో. ఇంటర్మీడియేట్‌లో అది కాదు కావాల్సింది. క్వెషన్‌కి ఆన్సర్ గుర్తుందా లేదా? అందువల్ల రెండిటికి పొంతన లేదు కదా! అందువల్ల రిజల్ట్స్ డిఫరెంట్ అయిపోతున్నాయి. ఆ పిల్లలే ఇందులో ఉండట్లేదు. ఈ పిల్లలు అందులో ఉండట్లేదు. 8థ్ క్లాస్ నుంచే నేను ఐఐటీ ఫౌండేషన్ తయారు చేపిస్తా. నేను 9థ్ నుంచి ఐఐటీ ఫౌండేషన్‌ని స్టార్ట్ చేపిస్తున్నా. సో, నా కొడుకు ఐఐటీ అని అయిపోతాడు, ఎన్ఐటీ అని అయిపోతాడు అని చెప్పి పేరెంట్స్ ఒక మిత్‌లో ఉంటారు. కరెక్ట్. సార్ 365 డేస్ తీసుకుందాం సార్. 365 డేస్ ప్లస్ 365 డేస్ తీసుకుంటే 730 డేస్ అవుతది. 730 డేస్‌లో 24 అవర్స్‌లో వాడు 8 అవర్స్, 10 అవర్స్ వాడు పెట్టుకున్న టైము మన దగ్గర ఎంత టైం ఉంది కదా! అవును. అది సరిపోదా? ఈ 2 ఇయర్స్ ఆఫ్ టైం సరిపోదా? ఈ క్వెషన్ చాలా మంది పేరెంట్స్‌కి ఉంటుంది శివ. వన్స్ ఫర్ ఆల్ నా అభిప్రాయం ఏంటో నన్నే చాలామంది అడిగారు. సో, నా ఒపీనియన్ ఏంటో వన్స్ ఫర్ ఆల్ నేను క్లారిటీ ఇస్తాను. 6థ్ నుంచి ఫౌండేషన్ తీసుకుంటారు అని అన్నారు కదా! సో, ఆ ఫౌండేషన్ ద్వారా స్టూడెంట్‌కి ఏమొస్తోంది అనేది తెలుసుకుందాం. ఇఫ్ దట్ ఈస్ గివింగ్ క్లారిటీ, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ క్యూరియాసిటీ, ఇఫ్ దట్ ఈస్ బిల్డింగ్ యువర్ ఫండమెంటల్స్, దెన్ అలాంటి ఫౌండేషన్ ఖచ్చితంగా కావాలి. ఓకే. బట్ ఇఫ్ దట్ ఈస్ గివింగ్ ఫియర్, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ అన్నెసెసరీ కాంపిటీషన్, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ కంపారిజన్, దెన్ అలాంటి ఫౌండేషన్ మనకొద్దు. సో, మనం వెళ్ళే ఫౌండేషన్ అనే పేరులోనే ఉంది కదా! బేసిక్‌గా ఫండమెంటల్స్ బిల్డ్ అవ్వాలి. క్యూరియాసిటీ పెరగాలి. సిరివెన్నెల గారు ఒక దీంట్లో మాట అంటారు. ఏమంటారంటే మన 'ఒక్కడు' సినిమాలో పాట. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. 'హరే రామ హరే కృష్ణ' పాట తెలుసు కదా! అందులో ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం అంటారు. అంటే ఎండ్ రిజల్ట్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆడకూడదు. పసిడి పతకాల హారం గోల్డ్ మెడల్స్, ఈ మెడల్స్ కోసం మీరు ఆడకూడదు. నిన్ను నువ్వు గెలవడం కోసం ఆడాలి అనేది. సేమ్ థింగ్ 6థ్ క్లాస్‌లో 6 ఇయర్స్ లేటర్ ఆర్ 8 ఇయర్స్ లేటర్ జరగబోయే ఎగ్జామ్ కోసం చదవకూడదు. ఈరోజు మనం నేర్చుకుంటున్నామా లేదా? నిన్నటి కన్నా ఈరోజు బెటర్ అయ్యామా లేదా? అనే దానికోసం చదువుకుంటుంటే వాళ్ళ క్లారిటీ బిల్డ్ అవుతుంది. ఇంటర్మీడియేట్‌కి వచ్చేటప్పటికి లేదంటే అంత స్ట్రగుల్‌లో, అంత ఫియర్‌లో, స్ట్రెస్‌లో చదువుతుంటే ఇంటర్మీడియేట్‌కి వచ్చేటప్పటికి బ్యాక్ ఫైర్ అవుతుంది. మెంటలీ ఫ్రెష్ ఉండరు. మెంటలీ చాలా అబ్యూస్డ్ ఉంటారు. అలా ఉండకూడదు వాళ్ళు. ఎక్సైట్‌మెంట్ తోటి, క్యూరియాసిటీ తోటి ఇంకా ఏమైనా కొత్తది నేర్చుకుందామా అనే ఎక్సైట్‌మెంట్ తోటి ఉండట్లేదు కదా పిల్లలు. దట్స్ బికాస్ స్ట్రెస్‌తో చదువుతున్నారు కాబట్టి. రిజల్ట్ గురించి దృష్టిలో పెట్టుకొని అబ్బా! ఇది ఎప్పుడైపోతుందిరా బాబు అన్నట్టు చదువుతున్నారు. అది కాదు మనకు కావాల్సింది. సో, నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. నిన్నటి నీతో ఇవాల్టి నీకు నాలెడ్జ్‌లో, విజ్డమ్‌లో, లెర్నింగ్‌లో కంపారిజన్ అంతే. ఇంకెవ్వరితోటి అవసరం లేదు. ఐఐటీ ఖరగ్‌పూర్ కదా సార్? అవును. ఐఐటీ క్రాక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అయిందా? లేదంటే ఏంటి? లేదు నాకు అదొక ఫన్నీ స్టోరీ యాక్చువల్లీ. ఫస్ట్ అటెంప్ట్‌లో ఒక ర్యాంక్ వచ్చింది.
ఈ ర్యాంక్ సరిపోదేమో అనే దీంతో మళ్ళీ రిపీట్ చేశాను లాంగ్ టర్మ్. సెకండ్ టైమ్ రాశాను. 11 ర్యాంకులు మాత్రమే పెరిగింది. సో, సెకండ్ అటెంప్ట్‌లో నేను యాక్చువల్‌గా ఐఐటీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్‌కి, సెకండ్ అటెంప్ట్‌కి నాకు పెరిగింది 11 ర్యాంకులే. వై యూ చూజ్ ఐఐటీ ఖరగ్పూర్ ఓన్లీ? అంటే ఐఐటీస్‌లో ఒక సేయింగ్ ఉంది. యూ డోంట్ చూజ్ ఐఐటీస్, దే చూజ్ యూ అని. ఓకే. మనం చూజ్ చేసుకునేది ఏం లేదు. బేసిక్‌గా ర్యాంకింగ్ లిస్ట్‌లో నాకొచ్చిన ర్యాంక్‌కి బట్టి అక్కడ ఏ డిపార్ట్‌మెంట్ అవైలబుల్‌గా ఉంది. నా పైన ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ తీసేసుకొని ఉంటారు కదా! అక్కడ ఇంట్రెస్ట్ ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఐఐటీలోకి వెళ్ళడమే పెద్ద వరం అనుకుంటాం కదా! సో, ఏ డిపార్ట్‌మెంట్ ఏ ఐఐటీ వస్తే అలా ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్ అంతే. నా ర్యాంకే అక్కడికొచ్చి పడింది అంతే బేసిక్‌గా. ఐఐటీ ఖరగ్పూర్ నన్ను అడిగితే శివ, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే నేను నేర్చుకున్నది, నా ఫ్రెండ్స్ ఫార్మ్ అయింది, పర్సన్‌గా నేను ఎవాల్వ్ అయింది అంతా కూడా అక్కడే. హాస్టల్‌లో ఉంటాం గదా! నేను యాక్చువల్లీ చాలామంది నా ఇప్పుడున్న పిల్లలకు కూడా, స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. ఏదో ఒక టైంలో మీరు హాస్టల్‌లో ఉండాలిరా. హాస్టల్‌లో ఉండడం వల్ల ఎంతో నేర్చుకుంటారు. యాస్ ఎ పర్సన్ గ్రో అవుతారు. మంచి ఫ్రెండ్స్ ఫార్మ్ అవుతారు. ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటాం గదా! అది ఫార్మ్ అవుతాయి హాస్టల్స్‌లో. నువ్వు ఎంత రిచ్ అయినా గానీ, నువ్వు ఎంత పేదవాడివైనా గానీ, హాస్టల్‌లో అందరూ ఒకేలాగా ఉంటారు. ఏ బ్యారియర్ ఉండదు. అన్ని రకాల సినారియోస్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. సో, నేను యాస్ ఎ పర్సన్ నాకేదన్నా నేను నేర్చుకున్నాను అంటే, ఐఐటీలో ఉన్న హాస్టల్ వల్ల, అక్కడున్న ఫ్రెండ్స్ గ్రూప్స్ వల్ల నేర్చుకున్నదే. సో, ఎవరైనా నన్నొచ్చి ఎప్పుడైనా లైఫ్‌లో రివర్స్ ఎళ్ళే అవకాశం ఉంటే ఎక్కడికెళ్తావు అంటే, ఐఐటీకెళ్ళిన ఫస్ట్ డేకెళ్తాను. సో దట్ మళ్ళీ ఆ ఒక 4, 5 ఇయర్స్ రీలివ్ చేయొచ్చు. మళ్ళీ అవన్నీ ఇంకా బెటర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ ప్రెషర్ లేకుండా అనిపిస్తుంది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ చూస్తే మన ఇంజినీరింగ్‌లో గాని, లేదంటే ఇంటర్‌లో గాని చూస్తే ఆడ చెట్టు మందుంటది. ఓ 10 నిమిషాల తర్వాత అక్కడ ఉండదు. ఎవడో యేసుకొని ఉంటాడు. అబ్సల్యూట్ సో, ఎక్కడ బ్యారియర్ రాదు. రాజు. అవును. యూ బిలీవ్ ఆర్ నాట్, నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒక 12 మెంబర్స్‌మి ఒక రూమ్‌లో ఉండేవాళ్ళం. కాట్ బై కాట్, కాట్ బై కాట్ ఉండే. అక్కడికెళ్ళి స్నాక్స్ పెట్టామంటే అది ఇంక అందరిది. 100% పేరెంట్స్ కూడా ఎలా ఉండాలంటే, అరే వాడికి ఇది ఇష్టం కదరా తీసుకెళ్ళు. వీడి పచ్చడి తింటాడు కదా! నువ్వు ఇది తీసుకెళ్ళు అని మా అమ్మ, నాన్న కూడా అలాగే పెట్టించేవాళ్ళు. నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే పెట్టించేవాళ్ళు. సో, ఒక బ్యూటిఫుల్ ప్రిస్టీన్ ఫ్రెండ్‌షిప్స్ ఫార్మ్ అవుతాయి. అంటే ఏ కల్మషం లేని ఫ్రెండ్స్, ఏదో కోరుకొని వచ్చే ఫ్రెండ్స్. తర్వాత ఏమవుతుందంటే ఆఫ్టర్ ఇయర్ 24, 25 ఆ ఏజ్ తర్వాత ఏమవుతుందంటే మన పట్ల ఏదైనా అవసరం ఉంటే వచ్చే ఫ్రెండ్సే ఉంటారు తప్ప అక్కడ కల్మషం లేదు. చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్‌షిప్స్ ఫార్మ్ అవుతాయి. ఈ రోజుకి 9లో గానీ, లేకపోతే నేను నేను నా బయట నేను చేసి అందరూ అక్కడ ఫార్మ్ అయిన వాళ్ళే. అక్కడ 1, 2 స్కూల్‌లో ఆ ముందు ఫార్మ్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారే తప్ప 99% ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐఐటీస్‌లో హాస్టల్‌లో ఫార్మ్ అయిన వాళ్ళే. సో, నేను యాక్చువల్లీ నాకు అదృష్టం అని చెప్పాలి. దట్ ఇంకా నేను ఈ ఏజ్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా తక్కువ మందికి 30 దాటేసిన తర్వాత ఫ్రెండ్స్ తగ్గిపోతారు కదా! పనులలో పడి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చాలా అదృష్టం అనుకోవాలి బేసిక్‌గా. ఐ థింక్ వాళ్ళు నా ఆక్సిజన్. ఓకే. ఫ్రెండ్స్ ఉండడం వల్ల స్ట్రెస్ రిలీఫ్, ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి చెప్పుకొని, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవడము. లేదంటే ఇప్పుడున్న పొజిషన్స్‌కి ఏమవుతుందంటే నేనున్న ప్లేస్‌లో ఏమవుతుందంటే అందరూ మంచి చెప్పేవాళ్ళే ఉంటారు. చాలా అసహ్యంగా ఉంది నీ ఐడియా. ఈ మాట ఎవరు చెప్తాడు? నీ మొహంలోనే ఉండరా నీ ఐడియా అని ఎవరు చెప్తాడు? ఫ్రెండే. ఫ్రెండ్, అది కూడా ఇప్పుడు ఫార్మ్ అయిన ఫ్రెండ్స్ చెప్పరు. ఆ! బావుంది అని నటించే వాళ్ళే ఉంటారు కదా! ఛ! ఎంత అసహ్యంగా ఆలోచించావంటే అనే మాటలు అప్పుడు చిన్నప్పుడు ఫార్మ్ అయిన ఫ్రెండ్స్, కొంచెం యంగర్ దీంట్లో ఉన్న ఫార్మ్ అయినప్పుడు ఆ ఫ్రెండ్స్ మాత్రమే చెప్పగలుగుతారు. సో, ఆక్సిజన్ నేను ఎందుకన్నానంటే వాళ్ళు లేకపోతే మనుగడే లేదు. ఇంకా ఈ ఒక నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది. సరదాగా మాట్లాడే వాళ్ళు ఉండరు. సో, ఇదే జరిగిపోతుందనమాట. వన్స్ ఒకసారి క్రాక్ జేసి ఆ ర్యాంక్ కార్డ్ పట్టుకొనొచ్చినప్పుడు నల్లగుంటలో ఒక ఇంటర్నెట్ ఎగ్జామ్ సెంటర్‌లో ఓకే. ఇంటర్నెట్ సెంటర్ ఉంటుంది కదా! అప్పట్లో. ఆ! ఆ! అప్పుడంతా రిజల్ట్ అక్కడే చూసుకునేవాళ్ళు. చూసుకోవాలి కదా! ఇంటర్నెట్ సెంటర్‌లో అమ్మ, నేను, నాన్న ముగ్గురం వెళ్లి ఇంటర్నెట్ సెంటర్‌లో రిజల్ట్ కోసమా? అంతే కదా! రిజల్ట్ అక్కడ చూసుకోవాలి కదా! ఓకే. కొంచెం తె అంటే తెలుస్తుంది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి క్లియర్ చేశాను కదా! తెలుస్తోంది వచ్చేస్తుంది అని. మోస్ట్ ప్రాబబ్లీ వస్తుంది అని. ఈ నేచురల్లీ మన హాల్ టికెట్ నంబర్ కొట్టంగానే అది లోడ్ అవ్వదు. ఈ తలకాయ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్ బ్యాక్ కదా! సో, మా అమ్మా, నాన్న ఆలోచనలు కూడా ఫేజెస్‌లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ హ్యాపీనెస్. ఓకే. వీడి లైఫ్ సెటిల్ అవుతుంది. పర్వాలేదు. సెకండ్ ఫేజ్ అబ్బా! ఇప్పుడు నెక్స్ట్ ఫీజ్ కట్టాలి. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఈ థాట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ ఆహ్, మళ్ళీ ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఇప్పుడంటే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెషన్. అప్పుడేంటి వెళ్ళాలి. ఐఐటీ మద్రాస్‌కెళ్ళి కౌన్సెలింగ్ చేసుకొని రావాలి. మళ్ళీ ట్రైన్‌లో వెళ్ళాలి. ఈ ఖర్చులు, ఆ ఖర్చులు, అక్కడికెళ్ళి ఉండాలి. ఈ థాట్స్ అన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. సో, హ్యాపీనెస్ అనేది వ నిమిషమే.
ఆ తర్వాత బర్డెన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా! ఆ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిపోయింది స్లోగా. వితిన్ వెరీ ఫ్యూ మినిట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిపోయింది. నాకు పర్సనలీ చాలా సేపటి వరకు సింక్ అవ్వలేదు. అసలు ఏంటి ఓకే ఐఐటీ క్రాక్ చేశాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఓకే ఫైన్ క్రాక్ చేశాం. ఇప్పుడు ఏం చేయాలి నేను? అసలు నెక్స్ట్ ఏంటి? నా స్టెప్స్ ఏంటి? క్వెషన్ మార్కేనా? అంతే కదా! నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలీదు. అప్పుడు మా టీచర్స్ దగ్గరికెళ్ళి అట్లా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా సార్లు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇది అవుతుందిరా, ఇక్కడికెళ్ళాలిరా, ఇది చేయాలి, అది చేయాలి అనేది తెలుసుకున్నాం బేసికలీ. సో, ఇన్‌ఫాక్ట్ రిజల్ట్ రాంగానే ఒక సెకండ్ రిలీవ్ అయిన తర్వాత మళ్ళీ టెన్షన్ పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలేం తెలీదు. ఇప్పటివరకైతే ఏం చేయాలి? ఐఐటీ తెచ్చుకోవాలి, దీన్ని చదవాలి ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు తెలీదు. కంప్లీట్ ఓషన్. ఏం చేయాలో తెలీదు. ఎక్కడికో వెళ్ళాలి, పేరెంట్స్‌ని వదిలేసి వెళ్ళాలి, హైదరాబాద్‌లో లేదు. ఇయన్నీ టెన్షన్‌లు స్టార్ట్ అయ్యాయన్నమాట. స్టార్ట్ చేసి యూ కెన్ గ్రో ఇట్. నేను జాబ్ స్టార్ట్ చేసింది సామ్‌సంగ్‌లో. ఓకే. సామ్‌సంగ్ అనే కంపెనీలో ఒక డిపార్ట్మెంట్‌లో మంచి పొజిషన్‌లోకెళ్ళాను. బట్ చాలా అంటే ప్రొబేషన్ అంటారు కదా! ప్రొబేషన్‌లో నాకు అర్థమైపోయింది. ఏం చేస్తున్నాను నేను? నేను దీనికోసం కాదు కదా! అనేది అర్థమైపోయింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మా అమ్మ, నాన్నకి చెప్తే "నీకు నచ్చట్లేదారా? సరే మరి వదిలేసేయి" వెంటనే సెకండ్స్‌లో "నచ్చట్లేదా? సరే వదిలేసేయి మరి ఏమి ఇష్టం ఉందో అది చేసేసుకో." అప్పుడు నాకు తెలియలేదు దాని వాల్యూ. బట్ ఇయర్స్ లేటర్ ఇవాళ నాకు అర్థమవుతుంది. ఆ మాట వాళ్ళు అనకపోయుంటే నా పరిస్థితి ఏంటి? అదేంట్రా జాబ్ తెచ్చుకున్నావు గదా! నువ్వు జీతం తెగిపోతే ఎట్లా? అది ఇది అనే మాట అనుంటే అసలు కంప్లీట్ టర్న్ అరౌండ్ కదా! అసలు వేరే ఏదో చేసుకుంటే ఎక్కడో ఉండిపోయేవాడిని. సో, దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్. నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో, టీచింగ్ వైపు రావాలి. మా టీచర్స్‌ని వాళ్ళతో మాట్లాడడము. వాళ్ళతో మాట్లాడి టీచింగ్ మీద అసలు ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి? అలా వెళ్తే మనం అలా టీచింగ్ స్టార్ట్ చేసి బేసిక్‌గా ప్యూర్ ప్యాషన్ భయ్ అంతకంటే ఏం లేదు. టీచింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఏమి ఆలోచించకుండా దిగిపోయాం. మంచి జాబ్ ఉండింది. అప్పుడే కాస్త టీవీ కొన్నాము. ఏసీ కొందామా అని ఇట్లా కాస్త ఒక లెవెల్ అదేది నేను జాబ్ చేస్తున్నాను. ఏసీ కొన్నాం ఈఎంఐలో ఇంతకే వస్తుంది. ఇలా ఈ లెక్కలేస్తున్న టైంలో నేనిప్పుడు ఈ టీవీలు, ఏసీలు కొన్నానంటే ఆ ఈఎంఐ కట్టడం కోసం అయిపోయింది నా జీవితం ఇంకా. టీవీ అంటాం, తర్వాత ఏసీ అంటాం, తర్వాత కార్ అంటాం, ఇల్లు అంటాం. దీంట్లో పడిపోతాను. ఏదన్నా డెసిషన్ ఇవాళ తీసుకోవాలి. 22 అరౌండ్ 22 నా ఏజ్. ఏదన్నా డెసిషన్ తీసుకుంటే ఇవాళ తీసుకోవాలి. నాకిట్లా అనిపిస్తోంది. అమ్మా, నాన్నకి చెప్పా. నాకిట్లా అనిపిస్తోంది ఫ్రెండ్స్‌కి చెప్పా. కాస్తో కూస్తో ఫ్రెండ్సే కొంచెం భయపడ్డారు తప్ప అమ్మా, నాన్న అయితే అవునారా సరే క్యారీ ఆన్. దెన్ హైదరాబాద్‌కొచ్చేసి అప్పుడు టీచింగ్‌లో జాయిన్ అయ్యాను కార్పొరేట్ కాలేజ్‌లో. అండ్ దెన్ ఇట్ వాస్ ఆల్ బ్యూటిఫుల్. ఇప్పుడు మళ్ళా మీ స్టూడెంట్స్‌కి చెప్పాలంటే మీరేం రాసి పెడతారు? కీడెంచి మేలెంచమని తెలుగులో ఓకే. సామెత ఉంది. ఫస్ట్ థాట్ నెగెటివ్ వస్తది కదా! ఫస్ట్ అరే రాకపోతే ఏంటి? హ్మ్. అదంతా సార్ట్ అయిపోయిందనుకో, వస్తే ఏంటి అనడానికి 100 మంది నీ చుట్టూ వచ్చి చెప్తారు. సక్సెస్ అయితే ఏం చేయాలని. ఓకే. రాకపోతే ఏం చేయాలనేది నువ్వు ఒక్కడివే డిసైడ్ చేసుకోవాలి. నీకు ఇంకెవ్వడు చెప్పడు. నేను ఏదైనా ఫెయిల్ అవుతే నా పరిస్థితి ఏంటి అనేది ముందే క్లారిఫై చేసేసుకోండి. 100% క్లారిటీ దాంట్లో ఉందంటే మీకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మీద ఉండదు. నేను ఫస్ట్ టైమ్ క్లాస్‌లోకెళ్ళినప్పుడు టీచింగ్‌లోకెళ్ళినప్పుడు ఒక క్లాస్‌లో ఒక చిన్న మిస్టేక్ చేశా. ఫస్ట్ క్లాస్ ఆఫ్ టీచింగ్ బాడీ షివర్ అయిపోయేది. 100 మంది పిల్లలున్నారు. నా ఏజ్ ఎంత 22 ఇష్ వాళ్ళు 17. 5 ఏళ్లే డిఫరెన్స్. ఓకే. బాడీ షివర్ అయిపోతోంది. నాకు సబ్జెక్ట్ ఉంది. కానీ ఏదో మిస్టేక్ చేసొచ్చా క్లాస్‌లో. మిస్టేక్ చేసి తప్పు చెప్పా. వాళ్ళు కూడా అలాగే టీచర్ చెప్పారు రాసేసుకున్నారు. సో, ప్రతి క్లాస్ ఆ తర్వాత భయపడుతూ స్టార్ట్ చేసేవాడిని. చాలా అర్లీ డేస్‌లో ఇది. భయపడుతూ అరే తప్పు చేస్తానేమో. నేను తప్పు చేస్తే వాడు రాసుకుంటాడు. వాడు రేపు ఎప్పుడో సంవత్సరం తర్వాత తెలుసుకుంటాడు మా టీచర్ తప్పు చెప్పాడని. అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది. ఒకరోజు శర్మ సార్ అని మా టీచర్ ఆయన దగ్గరికెళ్ళి చెప్పాను సార్ ఇట్లా ఒక మిస్టేక్ చేశాను సార్ క్లాస్‌లో. నేను ఇప్పటివరకు అది కరెక్ట్ చేయలేదు. వాళ్ళు అలాగే రాసుకున్నారు, అలాగే నేర్చుకుంటున్నారు. ఆ తప్పు మీద ఇంకో తప్పు బిల్డ్ చేశాను. ఏం చేయాలి? నువ్వు ఏం చేయక్కర్లేదు. క్లాస్‌లోకెళ్ళి సింపుల్‌గా ఒక మెథడ్ చెప్తాను. క్లాస్‌లోకెళ్ళు బాయ్స్ ఆ రోజు ఒక మిస్టేక్ చేశాను. చిన్న తప్పు. అదొకసారి నోట్స్‌లో కరెక్ట్ చేసుకోండి అని ఓపెన్‌గా, హానెస్ట్‌గా చెప్పేసేయి. సార్ అట్లా చెప్తే నా పరువు పోతుంది సార్. వీడికి ఏం రాదనుకుంటా సార్. ఏం కాదు హ్యాపీగా ఎళ్లి చెప్పా. సో, వెళ్ళాను ఆయన చెప్పినట్టు భయపడుతూనే చెప్పాను. అవునా సార్ అనుకున్నారు. వాళ్ళు రాసుకున్నారు. కరెక్షన్ చేసేసుకున్నారు. అయిపోయింది. సెకండ్స్‌లో అందరూ మర్చిపోయారు. దానివల్ల నేను తెలుసుకున్నది ఏంటి అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను భయపడేవాడిని కాదు. ఎందుకంటే తప్పు చేస్తే ఏం చేయాలో నాకు తెలుసు. ఓకే. సో, నేను ఏదన్నా మిస్టేక్ చెప్పానంటే మళ్ళీ వస్తాను. అది మిస్టేక్ చెప్పానని చెప్పి కరెక్ట్ చేసుకుంటాం. అయిపోయింది. ఈవెన్ అయిపోయింది. సో, ఆ భయం పోయిన తర్వాత ఐ బికేమ్ ఎ బెటర్ టీచర్. సో, అది ప్రతి స్టేజ్‌లో నాకు కనపడిందనమాట. అంటే సక్సెస్ రాకపోతే ఏం చేయాలి అనేది ముందే తెలిసేసుకుంటే యూ విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్.
ప్రతి కేసులో నా స్టూడెంట్స్‌కి అదే చెప్తాను. ఫస్ట్ కీడెన్ చేయండి. తర్వాత సక్సెస్ వస్తే ఆటోమేటిక్‌గా లైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే కింగ్ కావాల్సిన అవసరం లేదు, కింగ్ మేకర్ అవ్వచ్చు అంటారు. అవును. కానీ ఎక్కడో ఒక చోట నాకు చూస్తే ఐఐటీఎస్‌ని తయారు చేయాల్సింది ఐఐటీసే అని చెప్పి మీరు స్టార్ట్ చేసినారు ఇదంతా. రైట్. ఐఐటీఎన్సే అని నేను స్టార్ట్ చేయలేదు. మేజర్‌గా నాకేముందంటే యంగర్ టీచర్స్ ఉండాలి అనేది ఓకే. ప్రిడామినెంట్ ఆలోచన. టీచర్‌కి, స్టూడెంట్‌కి ఏజ్ గ్యాప్ తగ్గిచ్చేయాలి. డ్రాస్టిక్‌గా తగ్గిచ్చేయాలి. వాళ్ళలాగా ఆలోచించగలగాలి. వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడగలగాలి. వాడొక మీమ్ చూస్తే వీడు అదే మీమ్ చూసుండాలి. రేపు పొద్దున్న దాని గురించి డిస్కస్ చేసుండాలి. దాంట్లో వాడొక క్రికెట్ మ్యాచ్ చూస్తే వీడు అదే క్రికెట్ మ్యాచ్ చూసుండాలి. వాడు ఏ పర్స్పెక్టివ్‌తో చూస్తాడో వీడు అదే పర్స్పెక్టివ్‌తో చూడాలి. అప్పుడు డిస్కషన్స్ బెటర్ ఉంటాయి. ఒక వైబ్ మ్యాచ్ అవుతుంది. కాన్వర్సేషన్స్ ఉంటాయన్నది ఆలోచన. నేను నా స్టూడెంట్స్ అందరిని చాలామందిని అడుగుతా. ఏనాడైనా నీ టీచర్ తోటి ఒక కాన్వర్సేషన్ పెట్టావా? సార్ మీకు కూడా అదే క్వెషన్ శివ సేమ్. సార్ నిన్న టెండూల్కర్ చాలా బాగా కొట్టాడు కదా షాట్. మీరేమంటారు? మీరు చూసారా మ్యాచ్? అనే క్వెషన్ ఎంతమందికి టీచర్‌ని అడగగలిగే ఆ ప్లాట్‌ఫామ్ ఉంది. అలాంటి ప్లాట్‌ఫామ్ లేనప్పుడు అసలు టీచర్ స్టూడెంట్ రిలేషన్‌షిప్‌కే మీనింగ్ లేదు కదా అన్నది నా ఆలోచన. ఏదన్నా మాట్లాడుకోగలగాలి. సార్ నిన్న ఒక సినిమా చూసాను సార్. పవన్ కళ్యాణ్ అసలు కుమ్మేశాడు. మీరు కూడా చూడండి సార్ అని స్టూడెంట్ టీచర్‌కి చెప్పగలిగే ఒక ప్లాట్‌ఫామ్ ఈరోజు మన దగ్గర ఉందా? ఓకే. అన్నది నా ఆలోచన. ఒక సినిమా గురించో లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్ గురించో నిన్న చూసాను సార్ ఆ సినిమా బాగుంది మీరు చూడండి. అలా చెప్పగలిగే ఒక అబిలిటీ క్రియేట్ చేయాలి. అలా చెప్పగలిగే ఒక ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయాలన్నది నా ఆలోచన. సో, యంగ్‌స్టర్స్ టీచింగ్‌లోకి ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది 9. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వాళ్ళు ట్రావెల్ చేసిన పాతే ట్రావెల్ చేసిన ఒక పర్సన్ ఉండాలి అన్నది సెకండ్ పాయింట్. ఈ 2 కలిపి ఐఐటీయన్స్‌ని టీచింగ్‌లోకి తీసుకొస్తే బెటర్ సక్సెస్ వస్తుంది. ఒక మంచి యాటిట్యూడ్ తోటి స్టూడెంట్ గ్రో అవుతాడు. వెదర్ దే క్లియర్ ఐఐటీ ఆర్ నాట్ అన్నది ఆలోచన. అక్కడి నుంచి వచ్చిందనమాట. సో ఓకే. ఈ ఐఐటీస్‌కి అంటే బ్యూరోక్రాట్స్‌గా వర్క్ చేసే మెంటాలిటీ ఉండదా? ఇవాళ మీరు చూసుకుంటే చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఐఐటీయన్స్, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఇన్‌ఫాక్ట్ పెద్ద కార్పొరేట్స్‌లోనే కాకుండా గవర్నమెంట్‌లో ఉన్నారు. బ్యూరోక్రాటిక్ పొజిషన్స్‌లో ఉన్నారు. ఎందుకు అంటే ఆ పొజిషన్‌లోకి రావడానికి ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్‌ని క్రాక్ చేసే అబిలిటీ, కాన్ఫిడెన్స్ అందరికీ ఉండదు న్యాచురల్లీ. ఆల్రెడీ ఒక పాస్ట్ ఉండి ఒక మంచి ఎగ్జామ్ క్రాక్ చేసిన అబిలిటీ ఉన్నవాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారు. చాలా క్లోజ్ ఫ్రెండ్ తనేం చెప్తున్నాడంటే ఒక స్టేట్‌ని రన్ చేయడము, ఒక బిజినెస్‌ని రన్ చేయడం పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. అక్కడేమో కస్టమర్‌కి ఏం కావాలనేది ఆలోచిస్తారు. ఇక్కడ ప్రజలకి ఏం కావాలనేది ఆలోచిస్తాము. అల్టిమేట్‌లీ కస్టమర్‌కి ఏం కావాలో మనం పర్ఫెక్ట్‌గా చేయగలిగితే మన బిజినెస్ బావుంటుంది. ఓకే. రైట్? ప్రజలకు ఏం కావాలనేది పర్ఫెక్ట్‌గా రన్ చేయగలిగితే గవర్నమెంట్ బావుంటుంది. అదే థాట్ ప్రాసెస్. యూ నో ఒక బ్యూరోక్రాటో, ఒక చీఫ్ మినిస్టరో, ఇంకొకళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసరో ఈస్ నథింగ్ బట్ ద సీఈఓ ఆఫ్ ద స్టేట్. జస్ట్ లైక్ సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ, సీఈఓ ఆఫ్ ద స్టేట్. నా దగ్గర వర్కర్స్ ఉంటారు. నా దగ్గర హై లెవెల్ బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఎండ్ స్టేక్ హోల్డర్స్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ గ్రో అవ్వాలి అంతే. కాకపోతే ఇక్కడ ఒక స్వార్థం ఉంటుంది. బ్యూరోక్రాట్స్‌కి ఏ స్వార్థం లేకుండా చేస్తారు. ఆ ఒక్క యాస్పెక్ట్ విల్ చేంజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అంతే. అక్కడికెళ్ళిన వెంటనే చెప్తారు మీకు. ఈయన మీ అలుమిని. సో, మీరేం చేస్తారంటే ఈయనని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. సో, దిస్ ఇస్ ద స్టోరీ అని అట్లా ఉంటాయా మీకు? చాలా తక్కువ శివ. అంటే మాకు స్టోరీస్ చాలా ఉంటాయి గానీ సుందర్ పిచ్చై మీ కాలేజ్ సుందర్ పిచై హూస్ గూగుల్ సీఈఓ ఇవాళ. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేటే. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేటే. చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మోటివేషన్‌గా చెప్పే ప్రొఫెసర్స్ ఉండరు. వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ గదా! వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఏదన్నా ఇన్‌స్పిరేషన్ ఉంటే మేమే చూసుకొని తీసుకోవాల్సిందే. నేను ధోనిని చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఖరగ్‌పూర్‌లో తను అదే టైంలో మోర్ ఆర్ లెస్ అక్కడ ట్రైన్ అవుతూ, అక్కడ కోచింగ్ తీసుకుంటూ, అక్కడ టికెట్ కలెక్టర్‌గా ఉన్నారక్కడ. అక్కడ ఆ గ్రౌండ్స్‌లోనే మేము ఆడుతూ ఉండేవాళ్ళం. చాలా అంటే అతను అంత స్థాయికెళ్తూ ఉండే టైంకి వెరీ ఇన్‌స్పైర్డ్ అనమాట. ధోని తోటి అలాంటి పీపుల్ తోటి. నేను ఐఐటీలో ఉన్నప్పుడు సుందర్ పిచై అంత ఫేమస్ కాదు. ఓకే. ఆయన గూగుల్ సీఈఓ అయింది ఈ మధ్య కాలంలో గదా! అప్పుడు నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ప్రాబబ్లీ ఇప్పుడు చెప్తూ ఉంటారేమో వాళ్ళ స్టోరీస్ కానీ చాలా తక్కువ మినిమల్. మేమెప్పుడైనా మేము చూసుకొని ఇన్‌స్పిరేషన్ తెచ్చుకోవడమే తప్ప చెప్పిందెవరు లేదు. బంక్ కొట్టారా క్లాస్ ఎప్పుడైనా? క్లాస్ మాకెలా ఉండేదంటే మాకు 1, 2 అవర్సే క్లాసెస్ ఉండేవి. సో, పెద్ద క్లాస్‌లో ఏదో నేర్చేసుకుంటాం అనేది చాలా మినిమమ్. కానీ లాబొరేటరీస్ మాత్రం ఎప్పుడు బంక్ కొట్టలేదు. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ అనిపించేవి. జెన్యూన్ ఎక్స్‌పెరిమెంట్స్, జెన్యూన్‌గా ఎప్పుడూ చూడని ఎక్విప్‌మెంట్ ఉండేది. పెద్ద పెద్ద డివైసెస్ ఉండేవి. సో, క్లాసెస్ బంక్ కొట్టే చాలా ఫ్రీక్వెంట్ ఒక సెమిస్టర్‌లో అయితే నా అటెండెన్స్ పర్సెంట్ 3%. 3% అటెండెన్స్ లక్కీగా
ఆ ఇయర్ వరకు మాకు మ్యాండేటరీ అటెండెన్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టారు. కండోనేషన్స్ ఏమి అవి ఏముండవు. క్లాస్ రూమ్స్ క్లాస్‌కి వెళ్ళాలి అనేది తర్వాత మ్యాండేటరీ చేశారు తప్ప, మేజర్‌గా మాకు లెర్నింగ్ అంతా లాబొరేటరీస్‌లో అయ్యేది శివ. చాలా లెర్నింగ్ వచ్చేది. రియల్ టైమ్ లెర్నింగ్ ఉండేది. చాలా ప్రాక్టికల్ లెర్నింగ్ వచ్చేది. ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కదా! ప్రాజెక్ట్స్ ద్వారా ఎక్స్‌ట్రార్డినరీ లెర్నింగ్ జరిగేది. సో, అక్కడే సబ్జెక్ట్ అంతా బిల్డ్ అయిందనమాట. క్లాస్ రూమ్‌లో థియరీ ఏమో స్లైడ్స్ ఉంటాయి. అవి నడుస్తుంటాయి. ఇంత లెర్నింగ్ ఏమి ఉండదక్కడ. ఇందాక మీరు అన్నారు కదా! సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఎగ్జాంపుల్స్‌తో. సేమ్ ఎగ్జాంపుల్ మీ 1 క్యాంపస్ నుంచి 16 క్యాంపస్ అయినప్పుడు ఉండిందా? లేదు శివ. అంటే నేనెప్పుడు ఎన్ని క్యాంపసెస్ పెట్టాలి ఈ ఆలోచన మాకెప్పుడూ లేదు. బేసిక్‌గా ఇన్‌ఫాక్ట్ మేము తగ్గించుకుంటూ వచ్చాం. ఇంకా చాలా పెట్టడానికి స్కోప్ ఉంటే మేము తగ్గించుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే సరైన పీపుల్ ఎళ్ళాలి. ప్రతి బ్రాంచ్‌ని హ్యాండిల్ చేసే టీచర్స్, అక్కడ ఉండే డైరెక్టర్స్, వైస్ ప్రెసిడెంట్స్ సరైన పీపుల్ ఉండాలి. లేనప్పుడు డబ్బులున్నాయి ఫండ్ చేయడానికి పీపుల్ ఉన్నారు. కానీ రన్ చేయడానికి పీపుల్ లేరు కాబట్టి ఎన్నో బ్రాంచెస్ కట్ చేసుకుంటూ వచ్చేసాం. ఇంకా పెరిగే స్కోప్ ఉన్నా కూడా. సో, ఈ కేస్‌లో కూడా ఒక 2, 3 క్యాంపసెస్ బిల్డ్ చేయడం వరకే నేను డెసిషన్ తీసుకున్నా. ఆ తర్వాత ప్రాసెసే దాన్ని బిల్డ్ చేసుకుంటూ పోయింది. ఓకే. ఈ క్యాంపస్ ఇక్కడ పెట్టాలి అనేది ప్రాసెస్ డిఫైన్డ్ డెసిషన్ అయిందనమాట. ఓకే. బీయింగ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే యూ స్టార్టెడ్ విత్ ఎంప్టీ పాకెట్ డేస్ కదా! సో, వెన్ ఆ సిట్యుయేషన్స్ చూసినప్పుడు లేదంటే అలాంటి సిట్యుయేషన్స్ చూస్తున్నప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అనిపించిందా? వై ఐ చూస్ దిస్ ఎంప్టీ పాకెట్ డేస్ అంటే ఎట్లుండే ఆ సిట్యుయేషన్ ఎట్లుండే? నాకు సినిమాలంటే చాలా ఇష్టం. చాలా పిచ్చి. సినిమాలు మిస్ అవ్వలేననమాట. 'చిరంజీవి' గారి సినిమాలు ఇవన్నీ ఒక విపరీతమైన క్రేజ్. సో, ఈ కాలేజ్ స్టార్ట్ చేస్తున్న టైంలో 'పవన్ కళ్యాణ్' గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఏ టైం? 'కెమెరామెన్ గంగతో రాంబాబు' యాహ్! సినిమా. ఆ సినిమా చూడాలని నాకు చాలా పిచ్చి. టికెట్లు దొరకట్లేదు. బ్లాక్‌లో టికెట్లు కొనాలి. నా దగ్గర డబ్బులు లేవు. బ్లాక్ లేవు. అంటే నాకేం ఎర్నింగ్ లేదు కదా! వచ్చిందంతా ఖర్చుకే అయిపోతుంది కదా! ఆ రోజు నాకు జెన్యూన్‌గా అనిపించింది. అంటే నేను బానే చదువుకున్నా. అంతా బానే చేశాను. ఒక సినిమా చూద్దామంటే నా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? అని నాకు చాలా డిప్రెసింగ్‌గా అనిపించింది ఆ రోజు. ఎట్లాంటి స్టోరీ? ఎ ఎందుకు అంటే అంతా బానే ఉంది గదా! నేనంతా బానే చదువుకున్నా. ఏమేమి చేయాలో అన్నీ చేశాను. నా దగ్గర ఎందుకు డబ్బులు లేవు ఇది చేయడానికి అని నాకు జెన్యూన్‌గా అనిపించింది. ఆ తర్వాత దెన్ సరే ఈ ఈ దాన్ని మించిన ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చామనమాట. ఓకే. సినిమా చూడకపోయినా పర్లేదులే అనే ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఏమైందంటే మనీ ఫాలోడ్. నేనెప్పుడు డబ్బుల కోసం ఆలోచించాల్సిన అవసరం పడని స్టేజ్‌కి ఆటోమేటిక్‌గా ప్యాషన్ తీసుకొచ్చేసింది. సో, ఇవాళ డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అందరి దయ వల్ల. బట్ నేను ఏ రోజు గూడా డబ్బు సంపాదించాలన్న థాట్ గూడా లేదు. అది ఒక ఎండ్ రిజల్ట్‌గా ఒక బ్యూటిఫుల్ ఎండ్ రిజల్ట్‌గా మారిందే తప్ప అది గోల్ అవ్వలేదు బేసికల్లీ. చాలా మందికి అదే శివ. ఇవ ఇవ్ ఇన్ ఇంత పెద్ద ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్‌లో గూడా ఎందుకు అంతమంది అంత స్ట్రగుల్ అవుతారు, అంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి ఆ పని నచ్చుతుంది కాబట్టి చేస్తున్నారు. సూపర్. యాహ్! డబ్బులు ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. డబ్బులు ఒక ఎండ్ రిజల్ట్ అంతే. కొన్ని ఏరియాస్‌కెళ్ళి ప్రాజెక్ట్స్ కొంటారు. అవును. అది ఎంత డేంజర్ ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. రియల్ టైమ్ లెర్నింగ్‌కి, ప్రాజెక్ట్స్‌కి ఎలాంటివి ఉంటదో? రైట్. అది ప్రాసెస్ ఈజీ. అమీర్‌పేటలో అక్కడ హ్యాపీగా ప్రాజెక్ట్ వర్క్స్ దొరికేస్తాయి, రికార్డ్ బుక్స్ దొరికేస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్. ఎళ్తారు, 1000 ఎంతో పెడతారు, కొనేసుకొని వచ్చేస్తారు. కాకపోతే అది ఎందుకు చేస్తున్నారు అంటే దాని రూట్ కాజ్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని టాపిక్ ఒకటి వాళ్ళ మీద రుద్దారు. ఓకే. రైట్. ఎవరో ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చి చాలా ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోండి అని. యాక్చువల్‌గా అదొక దారుణమైన పద్ధతి. స్టూడెంటే ఒక టాపిక్‌ని తీసుకొచ్చి నేను దీని మీద వర్క్ చేస్తాను. రైట్. దీని మీద వర్క్ చేస్తే నాకు గ్రేడింగ్ ఇవ్వండి అనేది ఇస్తే ద ఇది తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ స్టూడెంట్స్‌కి కూడా నా సజెషన్ ఏంటంటే మీరు క్లాస్‌లకి ఎళ్ళకపోయినా పర్లేదురా కానీ ప్రాజెక్ట్ వర్క్ చేయండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా శివ. 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి హైదరాబాద్‌లో. ఫ్లడ్స్ ఎలా ఉంటాయి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్పారు. ఓకే. అదే టైంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగింది. ఏరోప్లేన్స్ అవి క్రాష్ చేసాయి. మోర్ ఆర్ లెస్ వెరీ సిమిలర్ టైమ్. ఈ 2 టాపిక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. నాకు నిజంగా చెప్తున్నా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే నేను నా ఫ్రెండ్ 2 నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించాయి. అదే స్టిప్యులేటెడ్ టైంలో రెండిటి మీద వర్క్ చేశా 8థ్ క్లాస్‌లో. 2 కంప్లీట్ చేసుకొని తీసుకెళ్ళా. అంతే ఉన్న టైంలో. అంటే ఇక్కడ ఏమొస్తుంది బేసికల్లీ చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిన ప్రాజెక్ట్స్‌కి ఇంకా టైం మ్యాటర్ అవ్వదు.
అర్ధరాత్రి, పొద్దున, తెల్లవారుజామున అన్నీ ఆ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో, ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మెయిన్‌గా ప్రాజెక్ట్ వర్క్ మీద క్లాసెస్ వదిలేసేయండి. ఇట్స్ ఓకే. మీరు క్లాస్‌కెళ్ళట్లేదు అదంతా దట్స్ ఫైన్. నేను కూడా అలా చేసినోడినే. తప్పేం లేదు. కానీ ప్రాజెక్ట్ వర్క్ మిస్ అవ్వడం అనేది మీరసలు చేస్తున్న బిగ్గెస్ట్ బ్లండర్. జెన్యూన్‌గా ప్రాజెక్ట్ చేయండి. రికార్డ్ బుక్స్ కొనుక్కుంటారా? ఇంక అవన్నీ నాకు అనవసరం. నేను చెప్పేదల్లా ఏంటంటే లెర్నింగ్ రావాలి బేసిక్‌గా. వాట్ ఇట్ ఈస్ అని తెలియాలి. తెలియాలి ఆ సబ్జెక్ట్ ఎక్కడ ఏం జరుగుతోంది అని. వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్సే కాదు. మనకేదో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఏదో ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఫోర్స్ అయ్యి ఇందులో చేరాము ఓకే. బట్ ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! నాకు తెలీదు మరి ఇంజినీరింగ్ కాలేజ్‌లో అవి యాక్సెప్ట్ చేస్తారో లేదో. బట్ ఆ టాపిక్స్ మీద సీరియస్‌గా వర్క్ చేస్తే ఎక్సలెంట్ లెర్నింగ్ వస్తుంది శివ. అండ్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రేపు పొద్దున ఇందాక పే స్కేల్స్ విషయం చెప్పారు కదా! ఆ పే స్కేల్స్ మ్యాచ్ అవ్వడానికి ఇదొక స్టెప్ బేసికల్లీ. ఓకే. ఆ ప్రాజెక్ట్ వర్క్. రియల్ టైమ్ లెర్నింగ్ వల్ల నేను ఎలాంటి ప్రాజెక్ట్స్‌ని క్రాక్ చేయొచ్చు. కరెక్ట్. ఎలాంటి పీపుల్‌తో కూర్చొని మాట్లాడొచ్చు. కరెక్ట్. ఒక ఎక్స్‌పర్ట్‌తో కూర్చొని మాట్లాడతా. నేనేం చేయాలి? ఇక్కడ ఏం చేయొచ్చు? ఫ్రంట్ ఎండ్‌లో ఏం డెవలప్ చేయొచ్చు? అవును. బ్యాక్ ఎండ్‌లో ఏం డెవలప్ చేయొచ్చు? మహేష్ బాబు గారు డే 1 నుంచే సంథింగ్ ఈస్ వర్కింగ్ ఆన్ సంథింగ్. కరెక్ట్. అండ్ ఎండ్‌కొచ్చేసరికి దాని మీద జాబ్ వస్తుంది. ఈ సబ్మిట్ సంథింగ్. సో, నువ్వు నాకు ఆఫర్ ఇవ్వకు. నేనే నీకు ఆఫర్ ఇస్తున్నాను. ఇలాంటి మైండ్ సెట్ ఐఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో చూస్తామా మనం? చూస్తాం. యెస్. 100% ఇలాంటి మైండ్ సెట్ ఒక ఉంటుంది. స్టూడెంట్‌కి ఎంత ఇంపార్టెంట్ ఈ మైండ్ సెట్? సో, నేను నాకొక సబ్జెక్ట్ ఉంది. నేను జాబ్ కోసం వర్క్ చేయట్లేదు. బేసిక్‌గా జాబ్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ విన్ విన్. కంపెనీకి తెలుసు ఆ విషయం. మంచి స్టూడెంట్ నాకు కావాలి అనే విషయం కంపెనీకి తెలుసు. బట్ డిసిప్లిన్ అనే ముసుగులో అందరూ ఇట్లా వంగి కూర్చోవడము, ఇంటర్వ్యూ అంటే ఏదో వాడికి నాకే బెనిఫిట్, వాడికి ఏ బెనిఫిట్ లేదన్నట్టు ఉంటారు. ఐఐటీస్‌లో ఆ మైండ్ సెట్ పోతుంది. ఐఐటీస్‌లో ఎలా ఉంటదంటే, నేను కంపెనీని సెలెక్ట్ చేసుకుందాం. ఈ కంపెనీ నేనెళ్ళను. ఈ కంపెనీ అయితే బావుంటుంది అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఏ జాబ్ వచ్చినా నాకు పర్వాలేదనే మైండ్ సెట్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే నేను ఈ వర్క్ చేశాను. మీరు చూడండి. మీకు నచ్చితే నన్ను తీసుకోండి. నాకు తగిన సాలరీ ఇవ్వండి. అనే యాటిట్యూడ్, అనే కాన్ఫిడెన్స్ ఐఐటీస్‌లో ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇన్‌ఫాక్ట్ ఐఐటీస్‌లోనే ఉండాల్సిన అవసరం ఏముంది అన్నది నా ఆర్గ్యుమెంట్. అన్ని చోట్ల ఉండొచ్చు గదా! మనకి ప్రతి దాంట్లో ఏదో ఒక చోట ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! ఆ ఫీల్డ్‌లోకెళ్ళి ఆ జాబ్‌కెళ్ళిన తర్వాత నాకిది నాకిదొచ్చు. ఇదిగో ఇలా చేశాను. ఇది నా ప్రాజెక్ట్. ఇది చూడు. కంపెనీస్ గూడా ఏముందంటే ఈడు ప్రాజెక్ట్ కొనుంటాడులే మోస్ట్ ప్రాబబ్లీ అనే మైండ్ సెట్‌లోనే ఉంటారు గదా! నిజంగానే ఒకడు ప్రాజెక్ట్ చూపిస్తే నేను చెప్తున్నా శివ, కంపెనీస్ వెంటబడి తీసుకుంటాయి. దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఓకే. వీడు మంచి ప్రాజెక్ట్ చేశాడు అంటే వీడికి ఒక అబిలిటీ ఉంది. వెంటబడి తీసుకుంటాయి. ఇది కావాలి నాకు, వీడు కావాలి నాకు అని. సో, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్‌లో నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ పెరగడమే కాదు, ఎక్సైట్‌మెంట్ రావడమే కాదు, జాబ్స్ గూడా వస్తాయి. అండ్ ఆ జాబ్‌లో మనం ఏం చేయాలన్న ఒక క్లియర్ కట్ డైరెక్షన్ వచ్చేస్తుంది బేసికల్లీ. అంత పెద్ద కంపెనీలో ప్లేస్ అయిపోయిన తర్వాత బయటికొచ్చి ఇలాంటిది ఎందుకు మనకు? సో, అదే చెప్తున్నా కదా! నాకు ఇందులో చాలా ఎక్సైట్‌మెంట్ కనిపించేదనమాట. క్లాస్‌లోకి వెళ్ళిన తర్వాత అదే అన్నిటికన్నా పెద్ద స్ట్రెస్ బస్టర్. క్లాస్ రూమ్‌లోకి వెళ్లి టీచింగ్ చేస్తూ ఉంటే అసలు ఇది గదా లైఫు. నాకు ఇంత డబ్బులుంటే ఏంటి? హౌ డస్ ఇట్ మ్యాటర్? ఆబ్వియస్లీ చాలా తక్కువ సాలరీకి జాయిన్ అయ్యాను. సామ్‌సంగ్‌లో చాలా హై సాలరీ ఉండేది. టీచింగ్‌లో చాలా తక్కువ సాలరీకి జాయిన్ అయ్యాను. బట్ ఎంత ఎక్సైటింగ్ ఉండిందంటే అడిగి క్లాసులేసుకున్నాను. నాకు ఈసారి ఈ క్లాస్‌కెళ్తాను, నేను ఆ క్లాస్‌కెళ్తాను. వాళ్ళకి కూడా నేనే చెప్తాను. అడిగి క్లాసులేసుకునేవాడిని. ఆ ఎక్సైట్‌మెంట్ కోసమే నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నా. దాని తర్వాత ఇంకా మల్టిప్లై చేయాలన్న ఆశతో 9 స్టార్ట్ చేశాం. ఈ ఎక్సైట్‌మెంట్ నాకే కాదు, నేను ఇంకా చాలా లిమిటెడ్ దీంట్లో ఉన్నాను. ఇంకా బెటర్ అవ్వాలన్న ఉద్దేశంతో 9 స్టార్ట్ చేశాం. చాలామంది అదే ఎక్సైట్‌మెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అందుకే అంటే ఒక రెగ్యులేటెడ్ మెథడ్స్, ఒక రెగ్యులేటెడ్ పాత్‌లో కాకుండా ఆహ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్షన్, వాళ్ళు చాలా ప్యాషనేట్‌గా ఎందుకంటే 8 అవర్స్ ఉంటది. 8 అవర్స్ అదే పని చేయాలి కదా శివ. రైట్? 8, 9 అవర్స్ అదే పనిలో ఉండాలి. ఇంకో 8, 9 అవర్స్ పడుకుంటాం. సో, బేసిక్‌గా మెలుకువ ఉన్న టైంలో సీరియస్ అమౌంట్ ఆఫ్ టైమ్ పని మీద పెట్టాలి. నాకు ఇంట్రెస్ట్ లేని పని చేయడం ఎందుకు? డబ్బులొస్తాయి ఈవెన్చువల్లీ. రైట్? ఇప్పుడు టేక్ యువర్ ఎగ్జాంపుల్ శివ. 8-9 అవర్స్ ఆర్ ఈవెన్ మోర్, నాకు తెలీదు మీరు ఎంతసేపు వర్క్ చేస్తారో. బహుశా 14, 15 గంటలు వర్క్ చేసిన రోజులు కూడా ఉంటాయి. యాహ్! రైట్? కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీకు అది కనిపియదు. డబ్బేముంది ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. ట్రూ. అంతే. నేను మా టీమ్‌కి కూడా అదే చెప్తాను. డోంట్ థింక్ అబౌట్ నేను ఎన్ని గంటలు పని చేశాను. నేను ఒక చిన్న బిజినెస్ పర్సన్‌తో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు 24 గంటల టైం ఉంది. ఐయామ్ రెడీ టు వర్క్ 20 అవర్స్. నేనేం చేయాలో చెప్పండి. కరెక్ట్. ఒకటే మైండ్ సెట్ ఉంది. నేను ఏదో ఒకటి చేయాలి. ఈ 1 ఇయర్‌లో నేను అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వాలి. సో, ఇలా నేను ప్రతి ఒక్కరికి నా కంపెనీకి చెప్తాను. నా టీమ్‌కి కూడా అదే చెప్తా. మనము ఈరోజు ఈ పొజిషన్‌కి వచ్చినాము అంటే దట్ ఓన్లీ బికాస్ సమ్ పీపుల్ ఆర్ లవింగ్ అస్. కరెక్ట్.
ఆ లవ్‌ని డబుల్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తూ పోవాలి. అవును. దానికి నిద్రలు మేలుకోవాలా? మేలుకో. అంతే. దానికి నువ్వు ఈరోజు సాక్రిఫైస్ చేయాలా? చెయ్యి. ఈరోజు నువ్వు ఫ్యామిలీని వదిలేయాలా? అన్నీ పక్కన పెట్టేసి డూ. అవును. నేను ఒక విషయం చెప్పనా శివ, ఇప్పుడు 15 అవర్స్, 20 అవర్స్ వర్క్ చేశా అంటున్నావు కదా! యాక్చువల్‌గా 24 అవర్స్ వర్క్ చేస్తున్నావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, నా బ్యాచ్‌మేట్. ప్లేస్‌మెంట్‌కి కూర్చున్నాడు జాబ్ ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూయర్ అడిగాడు, "ఈ కంపెనీకి నువ్వు 8 అవర్స్ వర్క్ చేస్తే సరిపోదు. ఎంతసేపు వర్క్ చేస్తావు?" అని అడిగాడు. సో, నేను 24 అవర్స్ వర్క్ చేస్తాను అని చెప్పా. "ఈ పిచ్చోడివా నువ్వు? 24 అవర్స్ ఉన్నాయి. తిండి తినవా? పడుకోవా? 24 అవర్స్ ఎలా వర్క్ చేస్తావు?" అని అడిగాడు ఇంటర్వ్యూయర్. ఈడేం చెప్పాడంటే నా ఫ్రెండ్, "సార్ నాకు 24 అవర్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానో నిజంగా నాకు పని మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏం చేస్తున్నా దీని గురించి ఆలోచిస్తా. సో, పడుకున్నా కలలో ఇవే వస్తాయి. తింటూ ఉంటే ఇవే కనపడతాయి. ఇవే ఆలోచిస్తా." వివేకానందుడు చెప్తాడు, ఏదన్నా ఒక ఐడియా ఉంటే అలా అలా ఉండాలి ఐడియా. ఇప్పుడు మీకైనా అంతే కదా! నాకు తెలిసి మీరు ఏం చేస్తున్నా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ చూసినా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా వర్క్ చేసేవాడికి వర్క్‌కి, దీనికి ఈ బ్యారియర్స్ ఉండవు. హ్యాపీగా ఉంటాడు. 24 అవర్స్ వర్క్‌లో ఉన్నా కూడా హ్యాపీగా ఉంటారు బేసిక్‌గా. నేను నేను మిమ్మల్ని ఒక 2 మినిట్స్ ఇంటర్వ్యూ చేస్తాను. 1:30 వరకు వర్క్ చేశా అని చెప్పారు. యాహ్! ఈ 1:30 వరకు వర్క్ చేసి మళ్ళీ ఆబ్వియస్లీ ఈ పాడ్‌కాస్ట్ కోసం పొద్దున్నే లేచి వచ్చేసుంటారు. పొద్దున్న లేచినప్పుడు గానీ, రాత్రి పడుకునేటప్పుడు గానీ, మీటింగ్‌లో ఉన్నప్పుడు గానీ, మీకెప్పుడైనా అనిపిచ్చిందా? అబ్బా! ఎందుకింత పని చేస్తున్నాను నేను అని ఒక్క క్షణమైనా మీకు అనిపిచ్చిందా? సార్ 1 థాట్ 2, 3 డేస్ బ్యాకే అనిపించింది సార్. హ్మ్. ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నా? ఎందుకు ఇంత చేస్తున్నా? హ్మ్. ఈవెన్ మా టీమ్ ఇక్కడే ఉంది అడగండి. భోజనం చేస్తున్నా. ఒక కాల్ వచ్చిందంటే జనరల్‌గా అందరికి ఆ కాల్ వచ్చింది కదా! అని. ఆ అవును. కాల్ వచ్చిన తర్వాత నా మైండ్‌లో ఒకటి థాట్ స్టార్ట్ అవుతుంది. అవును. సమ్ పీపుల్ బెంగుళూరు నుంచి సమ్ పీపుల్ వస్తున్నారు. వి హావ్ టు పికప్ దెమ్. వి హావ్ టు టాక్ విత్ దెమ్. హ్మ్. వి హావ్ టు టాక్ అని ఇది సో, ఇయన్నీ చేస్తున్నాం. మరి మీ ఆన్సర్ ఏంటి ఆ క్వెషన్‌కి? ఎందుకు ఇదంతా చేస్తున్నా అనే ఒక క్వెషన్ వచ్చింది కదా మీకు. దాని ఆన్సర్ ఏంటి? సార్ వన్ థింగ్ ఇన్ మై మైండ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. కొడితే ఇప్పుడే కొట్టాలి. ఐయామ్ వెరీ క్లియర్ టు మై మైండ్ 30 వరకు కష్టపడతా. ఉన్నది ఇంతే టైంలో ఇంతే కష్టపడాలి. రైట్. అదే మీరు ఇందాక అడిగిన క్వెషన్‌కి స్టూడెంట్స్‌కి అదే ఆన్సర్ బేసిక్‌గా అంతే. మీరే ఆన్సర్ చెప్పారు. అండ్ బీయింగ్ ఎ ఐఐటీఎన్ హ్మ్. ఒక గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్స్ కొట్టి ఇంకా చెప్పాలంటే యూ కెన్ డూ మోర్. కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్ట్ చేసాను. కొంచెం టీచర్‌గా కొంచెం పక్కన పెడితే రైట్. బీయింగ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఒక బిజినెస్‌ని స్కేల్ అప్ చేయడానికి ఖచ్చితంగా వి నీడ్ సమ్ సాలిడ్ సపోర్ట్. కరెక్ట్. బూట్ స్ట్రాపింగ్ అంటే ఇట్ విల్ టేక్ సమ్. అవును. ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసి అది కొంచెం గ్రో అవుతున్నప్పుడు ఎలాంటి ఉండే? ఏ ఫేజ్ ఉండే? ఎలాంటి స్టోరీస్ ఉండే మీకు? టెన్షన్‌కి నిద్ర పట్టేది కాదు శివ. ఎట్లా ఉండేదంటే నెల తిరిగితే సాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ కట్టాలి. స్టూడెంట్సా రావట్లేదు. అంటే ఏం న్యూస్ వస్తారు? నేను 22 ఇయర్ ఓల్డ్ కదా! నేను ఏదేదో మాట్లాడుతుంటే ఈడు అన్‌కన్వెన్షనల్‌గా ఏదో మాట్లాడుతున్నాడని అనుకుంటారు పేరెంట్స్ ఎవడైనా. సో, లిటరల్లీ నెల తిరిగితే జీతాలివ్వాలి అనేది మామూలు టెన్షన్ కాదు. నిద్ర పట్టేది కాదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు. జస్వంత్, శ్రీకాంత్ అందరికి తెలుసు వాళ్ళు. ఒక స్టేజ్‌లో నా స్ట్రెస్ చూసి తట్టుకోలేక ఆఫ్‌కోర్స్ వాళ్ళకి కూడా అంతే ప్రెషర్ ఉండుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద జాబ్స్ అన్నీ వదిలేసి టీచింగ్‌లోకొచ్చారు కదా! వచ్చి నాకు సాలరీ వద్దులే తర్వాత చూద్దాం అని. అది నాకు పెద్ద రిలీఫ్ యాక్చువల్లీ. ఓకే. చాలా పెద్ద రిలీఫ్. అంటే వాళ్ళకి కూడా అంతే ప్రెషర్ ఉంటుంది కదా! ఫ్యామిలీ నుంచి నువ్వు ఐఐటీలో చదివావు. ఈ జాబ్స్ చేయకుండా సాలరీ లేని చోటకెళ్తే ఎవరికైనా అదే ప్రెషర్. బట్ ఒక 3, 4 ఇయర్స్ మామూలు స్ట్రెస్ కాదు. అంటే 25థ్ వస్తుంది, 27థ్ వస్తుందంటే అబ్బా! వారం రోజుల్లో జీతాలివ్వాలి. ఎవ్వరిని అప్పడగలేము. ఎవరినైనా ఒక 5,000 అడిగామనుకోండి, దానికే మనకు క్లాసులు పీకుతారు. అవసరమా రా నీకు ఇవన్నీ చేయడం, పోయి జాబ్ చేసుకోవచ్చు కదా! ఈ క్వెషన్‌లన్నీ వస్తాయి. అలాంటిది ఒక 5,00,000 అడగాలి అప్పు. అసలు 5,00,000 అప్పిచ్చే పొటెన్షియల్ నా సర్కిల్‌లో ఎవరికీ లేదు. కానీ ఏదో ఒకటి చేసి పుట్టించాలి. ఏదో ఒకటి చేసి ఈ ఇవి గడపాలి. సివియర్ స్ట్రెస్ అది. అది కానీ అందులో నేర్చుకున్నంత ఇందాక మీరు చెప్పినట్టు అందులో నేర్చుకున్నంత సక్సెస్‌లో నేనెప్పుడూ నేర్చుకోలేదు. అందులోనే హైయెస్ట్ నేర్చుకున్నా. అద్ ఆహ్, ఆ నేర్పు నేను అది నేర్చుకున్నానో నిన్ననే ఒక చిన్న బోర్డ్ మీద ఒక ఇది రాసా ఊరికే. హ్మ్. మీ ఫేవరెట్ మీరు అనుకునే కోట్ ఒకటి రాయండి సార్ అంటే, ఐ వాస్ నెవర్ టెస్టెడ్ ఆన్ మై నాలెడ్జ్. ఐ వాస్ నెవర్ టెస్టెడ్ ఆన్ మై టాలెంట్. ఐ వాస్ నెవర్ టెస్టెడ్ ఆన్ మై స్కిల్. ఐ వాస్ ఆల్వేస్ టెస్టెడ్ ఆన్ మై విజ్డమ్. ఐ వాస్ ఆల్వేస్ టెస్టెడ్ ఆన్ మై ఎబిలిటీ టు వెయిట్ అంటే పేషెన్స్ బేసికలీ. ఐ వాస్ టెస్టెడ్ ఆన్ మై ఎమోషన్ రెగ్యులేషన్. సో, ఇవన్నీ నేనప్పుడు నేర్చుకున్నా బేసిక్‌గా. సరే పర్లేదులే పడ్డామా ఓకే. పర్లేదు. ఓకే. పర్లేదు అనే ఇది. సో, ఇట్స్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇందాక ఒక
చెప్పాను కదా! ఇందాక ఒక కో ఫౌండర్‌తో మాట్లాడుతున్నప్పుడు, చాయ్ బిస్కెట్స్ కో ఫౌండర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆయన కన్వర్జేషన్‌లో ఒక మాట అన్నాడు. "శివ, ఇంతవరకు ఒక 50, 60 ఏజ్‌లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ నేను ఇంతవరకు చూడలేదు. ఆ! అయిపోయింది. రిలాక్స్ అయిపోతున్నామని." అందరూ ఏదో ఒక పాయింట్‌లో మాట్లాడుతూ టుమారో ఏం చేయాలి? రేపు ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటని. మీరు చెప్పండి. వాట్ ఈస్ ద రిలాక్సేషన్ ఏజ్ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్? సో, యాక్చువల్‌గా హానెస్ట్‌గా చెప్పాలంటే ఏం పని చేయకపోతేనే ప్రాబ్లమ్. పని చేస్తున్నంత సేపు అదే రిలాక్సేషన్. అంతే గదా! ఇప్పుడు ఒకడు క్రికెట్ ఆడతాడు. రిలాక్సేషన్ అనే పేరుతో ఒకడు క్రికెట్ ఆడతాడు. ఎండ 4, 5 గంటలు ఎండలో పరిగెత్తాలి. అటు ఇటు ఇది జేయాలి. అసలది ఇంత ఫిజికల్ స్ట్రెస్ రిలాక్సేషన్ ఎలా అయింది? అర్థమైందా నా క్వెషన్? అంత ఫిజికల్ స్ట్రెస్ గదా! రిలాక్సేషన్ అనేది ఎలా అయింది? ఎందుకు అంటే బికాజ్ మైండ్ రిలాక్స్ అవుతోంది. వాడికి ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తున్నాడు కాబట్టి ఎక్సైటింగ్ ఉంది. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లోనూ వాళ్ళకి వాళ్ళ రిలాక్సేషన్ పనే. ఆళ్ళకి ఆ పని చేస్తుంటేనే వాళ్ళకి రిలాక్సేషన్. అది వదిలేసిన రోజు అసలైన స్ట్రెస్ వాళ్ళకొస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం గదా! కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు. చాలా కష్టపడి ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఏదో ఇండస్ట్రీలో చాలా హార్డ్ వర్క్ చేసి సడెన్‌గా ఒకరోజు రిటైర్ అయిపోతారు. నెక్స్ట్ డే నుంచి ఏ పని ఉండదు. కాల్స్ రావు. ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. అసలైన స్ట్రెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? నేనేం చేయాలి నాకు తెలీదు అనేది అసలైన స్ట్రెస్. ఆంట్రప్రెన్యూర్స్‌కి రిలాక్స్ అవ్వాలి అనే ఆలోచన దీంట్లోంచే వస్తుంది. పని చేయకపోతే అసలైన స్ట్రెస్. బీయింగ్ ఏ యూ ఆర్ ఎ మెంటర్ ఫర్ సో మెనీ పీపుల్. వాట్ ఈస్ ద రైట్ మెంటర్‌షిప్? అంటే మీరు కూడా చాలా మిస్టేక్స్ చూసుంటారు. ఇబ్బందులు చూసుంటారు కదా! వాట్ యూ లెర్న్ ఫ్రమ్ థాట్ సో, రైట్ మెంటర్‌షిప్? ఇవాళ రేపు శివ నాలెడ్జ్ అనేది చాలామంది ఇస్తున్నారు. ఈ ఏఐ జనరేషన్‌లో నాలెడ్జ్ అనేది ఇన్ఫినైట్ అయిపోయింది. సో, టీచర్ అనేవాడు మెంటర్ అనేవాడు నాలెడ్జ్ ఇవ్వడం అనేది చాలా మినిమల్ రోల్. మీకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా టీచింగ్ కెరియర్‌లో నేను చూసిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ నంబర్ 1 ఒక స్టూడెంట్ చాలా మంచి స్టూడెంట్. చదువుతాడు. ఐఐటీ మెటీరియల్ అనే లేబుల్ ఉన్న మెటీరియల్. రైట్. వాళ్ళ పేరెంట్స్ కూడా సరే మా వాడు చదువుతాడు సార్. ఓకే. వాడు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంతా బానే ఉంటుంది. వాడొక రోజు ఇట్లానే కాస్త ఏదో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి కదా! నేచురల్లీ 2 ఇయర్ కోర్స్ అన్నప్పుడు. నేను ఇంతకుముందు వేరే కార్పొరేట్ కాలేజ్‌లో వర్క్ చేసేవాడిని. అక్కడ ఒక టీచరు వాడిని "ఏరా ఈ తెలివితోటే ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నావా?" అన్నాడు. అంతే ఒక మాట. ఇంత సింపుల్ స్టేట్మెంట్. "ఈ తెలివితో ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నావా?" కొంచెం వాడికి ఎఫెక్ట్ అయింది. స్లోగా ఎక్కడో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మార్కులు రావడం తగ్గాయి. పేరెంట్స్ కూడా "ఏరా నువ్వు చదవట్లేదు, ఇది చేయట్లేదు, మార్కులు రావట్లేదు, ఇవి అవి" అని. అట్లా డౌన్‌ఫాల్ అయ్యి 4 మంత్స్ లేటర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు స్టూడెంట్. ఓకే. వాళ్ళ మదర్ వచ్చి టీచర్‌ని బ్లేమ్ చేయడం. టీచర్ ఏమో మదర్‌ని బ్లేమ్ చేయడం. థర్డ్ పర్సన్ నేను మామూలుగా చూస్తున్నా. థర్డ్ పర్సన్ నాకు కనిపించింది ఏంటంటే ఇద్దరు చేసింది ఒక ఫూలిష్ ఇది. ఏ ఎన్ని మార్కులు వచ్చాయిరా అనే క్వెషన్ ఓకే. అడుగుతున్నారు ఫైన్. ఆ! హ్యాపీగా ఉన్నావా? ఈరోజు ఎన్ని సార్లు నవ్వావు? రైట్. ఏ సినిమాలు చూద్దాం? ఈ డిస్కషన్స్ లేవు అసలు. అంటే వీడు మార్క్స్ వస్తే ఒక రకమైన లేబుల్. మార్క్స్ రాకపోతే ఒక రకమైన లేబుల్. పేరెంట్స్‌కి కూడా చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళ పేరెంటింగ్‌కి తార్కాణం అయిపోయింది మార్క్స్. అంటే వాళ్ళు సరిగ్గా పేరెంటింగ్ చేస్తున్నారంటే మార్క్స్ వస్తున్నాయని, సరిగ్గా పేరెంటింగ్ చేయట్లేదంటే మార్క్స్ రావట్లేదని అనే ఒక లేబులింగ్ జరిగిపోతుందనమాట. ఈ ఎగ్జాంపుల్ ఒకటి కేస్ 1. కేస్ 2 ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, ఒక ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి ఇండియాలోనే షీ వాస్ గ్యాంగ్ రేప్డ్ బై 5 పీపుల్. చాలా బ్రూటల్ స్టఫ్. లక్కీగా అమ్మాయికి అంటే బతికింది. అది ఎంత ట్రామాటిక్ సినారియో వాళ్ళ పేరెంట్స్‌కి నేనైతే ఊహించుకోలేను. ఆ అమ్మాయికి, వాళ్ళ పేరెంట్స్‌కి చాలా ట్రామాటిక్ సినారియో. పర్టిక్యులర్‌లీ మైనర్. సో, ఆ పిల్లల్ని ఏం చేస్తారు కౌన్సెలింగ్ సెషన్స్ అని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అమ్మాయి ఒక సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ ఆ అమ్మాయి. మొన్న ఈ స్టోరీ ఒక సినిమాలో కూడా చూసాం. చూసారో లేదో 'యుఫోరియా' అనే ఒక సినిమాలో ఈ అమ్మాయి స్టోరీ వేశారు. సో, సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ అమ్మాయి కౌన్సెలింగ్ సెషన్‌కి వెళ్తే అక్కడ డీసీపీ గారు లేడీ ఆవిడ ఈ కౌన్సెలింగ్ మాట్లాడాలి. జనరల్‌గా ఏం చేస్తాం, "ఏం పర్లేదమ్మా నీకు" ఇట్లా ఆవిడ ఏం చేశారంటే డీసీపీ గారు, "ఏమ్మా నువ్వు సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ కదా! ఈ టాపిక్ చదివావా? దీని మీద చాలా అడుగుతున్నారు. మన అమ్రపాలి మేడం గురించి తెలుసుకున్నావా?" సో, ఇలా మాట్లాడుతున్నా. అంటే ఈ పాపకి ఏమనిపించిందంటే, ఓహో! నా లైఫ్ అయిపోలేదు. దేర్ ఈస్ స్టిల్ స్కోప్. ఓకే.
రైట్. అంటే నేను ఇది చెయ్యొచ్చు అని ఒక ఎక్స్‌ట్రీమ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్. రీజనరేటింగ్ ద డ్రీమ్స్. ఓకే. సో, ఈ 2 కేసెస్‌లో ఏమైందంటే కేస్ 1 వాస్ డీమోటివేషన్. కేస్ 2 వాస్ మోటివేషన్. థట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్. మోటివేట్ చేయడం, ఇన్‌స్పైర్ చేయడము, అప్స్ అండ్ డౌన్స్‌లో ఉన్నప్పుడు స్టెబిలైజ్ చేయడము, ఇవన్నీ రోల్ ఆఫ్ ఎ మెంటర్. ఇవన్నీ రోల్ ఆఫ్ ఎ టీచర్. ఇవాళ రేపు కావాల్సిన టీచర్స్ అవే అనేది నా స్ట్రాంగ్ ఇది. నాకు చాలా నాలెడ్జ్ ఉంది. నేను నాలెడ్జ్ ఇస్తాను. అంతే నా పని అనుకుంటే ఆ టీచర్ ఇంకా ఇప్పుడు మనం అంటున్నాం గదా! అన్ని ఫీల్డ్స్ రీప్లేస్ అయిపోతున్నాయని. ఇలాంటి టీచర్స్ రీప్లేస్ అయిపోతారు. ఎవరైతే మోటివేషనల్‌గా ఉన్నారో, ఎవరైతే సబ్జెక్ట్‌తో పాటు వీటన్నిటిని హ్యాండిల్ చేయగలుగుతున్నారో వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు. దే ఆర్ ద ఫ్యూచర్. యెస్, దట్స్ ద ఫ్యూచర్. ఏఐ సిస్టమ్ వాళ్ళని రీప్లేస్ చేయలేదు. సబ్జెక్ట్‌ని రీప్లేస్ నేను మ్యాథమెటిక్స్ చెప్తాను. నా మ్యాథమెటిక్స్‌ని నాకన్నా బెటర్‌గా, నాకన్నా ఫాస్ట్‌గా ఒక ఏఐ జనరేటెడ్ రోబోట్ చెప్పేస్తుంది. రైట్? కానీ ఒక టీచర్ ఏదైతే మోటివేషన్ ఇస్తారో, వాళ్ళ స్టోరీస్ చెప్తారో, కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఎక్కడ ఎంఫసైజ్ చేయాలి, ఎక్కడ మోటివేట్ చేయాలనేది చెప్తారో, ఇందాక చెప్పిన ఆ కేస్ ద్వారా విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ గర్ల్ లేటర్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్ క్లియర్ చేసి తను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయింది. నా సినిమాలో కూడా చూపించా. ఇట్ కేమ్స్ ఫ్రమ్ మోటివేషన్ స్ట్రెయిట్ అవే. అంత పెద్ద ట్రామా నుంచి ఆ అమ్మాయి బయటకొచ్చింది. వాడేంటి అసలు ఏ ట్రామా లేకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. బతికాడు లక్కీలీ. నేను అడిగాను. తర్వాత పెద్దోడైన తర్వాత నేను అడిగా, "అరే! ఇన్సిడెంట్ అంతా జరిగింది కదరా! హ్మ్. ఏం గుర్తుపెట్టుకున్నావురా దాని నుంచి" అని. "సార్ మా టీచర్ మోటివేట్ చేసుంటే బాగుండేది సార్." ఒక్కటే ఒక మాట. అంటే ఆడికి ఇవేం గుర్తులేవు. "టీచర్ మోటివేట్ చేసుంటే బాగుండేది సార్" అన్నాడు. అంటే అంత ఒక్క మాట అంతే. వాళ్ళ అమ్మ ఏమన్నారంటే టీచర్‌ని, నా మాట ఇంకా గుర్తుంది. ఆల్మోస్ట్ 14, 15 సంవత్సరాలయింది. "సార్ మా వాడు ఉరి తాడుతో ఏసుకోలేదు సార్. మీ నాలుకతో ఏసుకున్నాడు. మీ నాలుక జారారు. దానివల్ల అది ఉరిలా మారింది మా వాడికి" అని అన్నారు వాళ్ళ మదర్. ఎంత డీప్ మీనింగ్ ఉన్న, అంటే ఆడు బాధలో అన్నారు బేసికల్లీ. బట్ ఇంత డీప్ మీనింగ్ ఉన్న స్టేట్మెంట్ కదా! సో, పేరెంట్ దగ్గర నుంచి డైరెక్ట్ సార్ దగ్గరకి హ్మ్. మాట రావడం అనేది. ఎగ్జాక్ట్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అంతేగాని సార్ సడెన్‌గా ఒక విసుగులో ఒక టీచర్ చేసేది అవును. చిన్న విసుగులో, హ్మ్. కానీ అది స్టూడెంట్ పైన ఎంత ఎగ్జాక్ట్‌లీ. పడతది అని. ఎగ్జాక్ట్‌లీ. ఇందాక మీరన్న వర్డ్ మైండ్‌లో తిరుగుతుంది యాక్చువల్లీ. సార్ నా కొడుకు చనిపోయింది ఉరి వల్ల కాదు సార్, మీ నాలుక వల్ల అని. చాలామంది పేరెంట్స్ ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. స్టూడెంట్స్ కూడా యాక్చువల్లీ లాస్ అవుతున్నది ఎవరు అంటే స్టూడెంట్సే అనిపిస్తది నాకు. అవును. సో, ఒక్కసారి మామూలుగా క్లాస్ చెప్తున్నాను. ఒక స్టూడెంట్ సైలెంట్‌గా కూర్చున్నాడు, రాయట్లేదు. జనరల్‌గా యాక్టివ్‌గా ఉంటాడు. వాడు చాలా సైలెంట్‌గా కూర్చున్నాడు, రాయట్లేదు. వాడి దగ్గరికెళ్ళి ఇట్లా టేబుల్ కొట్టి, "ఏమైందిరా వాట్ హ్యాపెండ్" అంటే, "నథింగ్ సార్" అన్నాడు. ఐ నో నథింగ్ కాదు, ఏదో ఉంది అని. పట్టించుకోలేదు, మూవ్డ్ ఆన్. సరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు అని అన్నా. అయిపోయింది. మూవ్డ్ ఆన్ అయిపోయింది. ఆ రోజు రాత్రి నాకు వాట్సాప్‌లో టెక్స్ట్ వచ్చింది. "సార్ ఆర్ యూ అవేక్" అని 11:30 "సార్ ఆర్ యూ అవేక్" అని మెసేజ్ వచ్చింది. యాహ్! టెల్ మీ అంటే లైక్, "సార్ ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్" అని అన్నాడు. ఓకే. స్టూడెంట్ వాట్సాప్ టెక్స్ట్‌లో, "సార్ ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. నాకు ఐ డోంట్ వాంట్ టు గెట్ అప్ టుమారో ఫీలింగ్ స్కేర్డ్." చాలా భయమేసింది నాకు. అంటే ఎక్కడో ఉన్నాడు, కాల్ చేస్తే ఎత్తట్లేదు. పేరెంట్ నంబర్ తెప్పించుకొని డేటాబేస్‌లోనే పేరెంట్ నంబర్ తెప్పించుకొని కాల్ చేసి, "ఇవాళ ఒక్కరోజు మీరు జాగ్రత్తగా అంటే వాళ్ళకి కూడా చెప్పలేం కదా! ఒక్కరోజు జాగ్రత్తగా చూసుకోండి. రేపు సరే ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే కూర్చోబెట్టి మాట్లాడా. "ఏంట్రా ప్రాబ్లమ్ ఏంటి?" లైక్, "సార్ రోజు నేను ఐఐటీ క్రాక్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందో నాకు తెలీదు. పేరెంట్స్ తిడతారేమో, టీచర్స్ తిడతారేమో, ఇయన్నీ భయాలున్నాయి సార్ నాకు. ప్రతిరోజు నేను పొద్దున్న లేవంగానే భయపడుతూ లేస్తున్నాను. అది నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నేనేం చేశానంటే పిచ్చోడిలాగా, నాకు చాలా పెద్ద, అంటే చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది వాళ్ళు చెప్పడానికి. బట్ నేనేం చేశానంటే, "అట్లా కాదురా, నువ్వు మంచి ఐఐటీ మెటీరియల్, నువ్వు ఖచ్చితంగా ఐఐటీ క్రాక్ చేస్తావు." అంటే వాడిట్లా తల పట్టుకొని, "సార్ నేను చెప్పేది మీకేం అర్థం కావట్లేదా?" అన్నాడు. నాకు నిజంగా మొమెంట్‌లో అర్థం కాలే. మీరిలా అనడమే సార్ నా ప్రాబ్లమ్. మీరందరూ ఇలా అనడమే నా ప్రాబ్లమ్. నా మీద ఎందుకు ఆ ఎక్స్‌పెక్టేషన్ పెడుతున్నారు మీరు? ఓకే. నువ్వు ఐఐటీ వస్తుంది నీకు, నువ్వెందుకు ఇలా చేసుకుంటున్నావు అని అడుగుతారు. నాకు అవన్నీ వద్దు. నాకు ఇంట్రెస్ట్ లేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదని అనొచ్చు కదా మీరు అని అన్నాడు వాడు డైరెక్ట్‌గా. చాలా ఎంబారసింగ్ అనిపించింది నాకు. అవును కదా! అసలు వాడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది అది. నేను అప్పుడు కూడా వాడంత బాధలో ఉన్నాడు. వాడు రాత్రి ఏం చేసుకుంటాడో అని నాకు టెన్షన్‌గా ఉన్నప్పుడు, నిజంగా నాకు ఐ థింక్ ఐ అపాలజైజ్ టు ఎ స్టూడెంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఐయామ్ జెన్యూన్‌లీ వెరీ సారీ. మీ పాయింట్ ఇప్పుడు అర్థమైంది అని, ఏదో అట్లా మాట్లాడుతూ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ వాడికి టీ షర్ట్స్ మీద ప్రింటింగ్, అవి చాలా ఇంట్రెస్ట్ ఉంది.
అది నేను ఇన్వెస్ట్ చేస్తాను. మనం టీ షర్ట్స్ ప్రింటింగ్ బిజినెస్ పెడదాము. అది ఇదని నెక్స్ట్ ఫ్యూ డేస్ దాని గురించే మాట్లాడేవాళ్ళం అనమాట. చాలామంది ఉన్నారు కదా! మనం చేయడం ఎందుకు? ఏం స్పెషల్‌గా చేద్దాం ఇవన్నీ. వాడికి ఎక్సైట్‌మెంట్ వచ్చింది జెన్యూన్‌లీ. ఆ ఎక్సైట్‌మెంట్ తోటి వాడు ఇంకా ఈ రిజల్ట్ అనే ఒక భయం పోయిందనమాట. సో, నన్ను ఏ విధంగా షేప్ చేసిందంటే ఈ స్టోరీ రిజల్ట్ అనే భయాన్ని తీసేయాలి. ఓకే. అంటే రిజల్ట్ అనే ఎక్స్‌పెక్టేషన్ పిల్లల మీద పెట్టకూడదు. మనకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంది బానే ఉంది. నీకు ఐఐటీ వస్తుంది ఇదంతా నా ఎక్స్‌పెక్టేషన్ గదా! నేను వాడి మీద పెట్టడం ఏంటి? వాడి మీద పెట్టి వాడు క్రాక్ జేస్తాడు. వాడు క్రాక్ జేయకపోతే అప్పుడు చెప్తాను వాడి సంగతి. ఇవన్నీ అప్పుడు ఏమవుతుందంటే వాడొక టీము, నేనొక టీము అపోనెంట్స్ లాగా అయిపోయాం. ఓకే. ఏ, బి టీమ్ అయిపోయాం. వి ఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ థింగ్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట. దట్ షేప్డ్ మీ ఎ లాట్. తర్వాత నేనెప్పుడు ఏ స్టూడెంట్ దగ్గరికెళ్ళి నీ నుంచి ఈ రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. నువ్వు ఇది చేస్తే మేమందరం హ్యాపీగా ఉంటాం. ఈ మాటలు అనలేదు నేను. ఏం చేసినా పర్వాలేదు. నేర్చుకుందాం. వస్తే వచ్చింది లేకపోతే లేదు. సక్సెసా బోత్ ఆఫ్ అస్ సక్సీడ్. ఫెయిలా బోత్ ఆఫ్ అస్ ఫెయిల్డ్. ఇట్స్ ఓకే. దాని తర్వాత చాలా యాటిట్యూడ్ నాది మారింది. వాట్ ఈస్ ద అడ్వైస్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ది యంగర్ జనరేషన్ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ దేర్ కెరియర్? ఐ థింక్ ఫీడ్‌బ్యాక్ లూపింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది తెలుసుకోకుండా చాలామంది రోజులు గడిపేస్తుంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే అసలు మిస్టేక్ చేయడానికే భయపడుతుంటారనమాట. ఓకే. సో, కొత్త మిస్టేక్స్ చేయండి. మిస్టేక్ చేయడానికి భయపడకండి. కొత్త మిస్టేక్స్ చేస్తూ ఉండండి. కానీ చేసిన మిస్టేక్‌ని మళ్ళీ రిపీట్ చేయకండి. ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేయడానికి సెల్ఫ్ ఎవల్యూషన్ అనేది ఉండాలి. ఇంగ్లీష్‌లో ఐ థింక్ 'బ్యాట్‌మ్యాన్' సీరీస్‌లో ఒక డైలాగ్ ఉంటది. ఏమంటారంటే, ఇఫ్ యూ ఆర్ అఫ్రేడ్ టు జంప్ ఎగ్జాక్ట్‌గా తెలీదు. కొంచెం అటు ఇటుగా చెప్తున్నా. ఇఫ్ యూ ఆర్ అఫ్రేడ్ టు జంప్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వెన్ యూ షుడ్ బి జంపింగ్. ఏదో దూకడానికి నాకు భయంగా ఉందంటే కరెక్ట్‌గా అది నీకు టైం దూకాలి. దూకితే ఆ టైంలో దూకితేనే నువ్వు నేర్చుకుంటావు. సో, దేనికి భయపడి ఇవన్నీ వద్దు. ధైర్యంగా, హానెస్ట్‌గా ప్రతి స్టెప్‌ని మనం చేద్దాం. ఏ టీచర్‌ని ఏదైనా డౌట్ అడగాలుందా? ధైర్యంగా అడుగుదాం. అమ్మాయికి ప్రపోజ్ చేయాలుందా? ధైర్యంగా ప్రపోజ్ చేద్దాం. తప్పైతే ఓకే. ఇట్స్ ఓకే. కానీ భయపడుతూ నేను ఇది చేయలేనేమో అని మిస్టేక్స్‌కి భయపడుతూ, రిజల్ట్స్‌కి భయపడుతూ మనం లైఫ్ గడపొద్దు అన్నది నేను నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ చెప్పే సజెషన్. వాట్ ఇన్‌స్పైర్స్ యూ లాట్? విచ్ బుక్ ఇన్‌స్పైర్స్ యూ? ఎపిక్ లీడర్‌షిప్ ఫ్రమ్ రామాయణ అని నేను ఒక బుక్ చదివాను. సో, రామాయణం నుంచి ఎన్నో లీడర్‌షిప్ లెసన్స్ నేను నేర్చుకున్నాను అనమాట చాలా. అంటే అది నాకు టీచింగ్‌కి ఉపయోగపడ్డాయి. యాస్ ఎ సీఈఓ నాకు నెక్స్ట్ లెవెల్ పీపుల్‌ని వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కూడా ఆ బుక్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఎపిక్ లీడర్‌షిప్ అని క్షమించాలి నాకు ఆథర్ పేరు గుర్తులేదు. బట్ బుక్ పేరైతే అది. చాలా ఇన్‌స్పైర్ చేసింది నన్ను. ఏది ఇన్‌స్పైర్ అందులో ఏ పార్ట్? సో, లైక్ సెడ్ ఒక గురువు ఎలా ఉండాలి? ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి? ఒక టీచర్ ఎలా ఉండాలి? లేకపోతే హస్బెండ్ ఎలా ఉండాలి? మేనేజీరియల్ పర్స్పెక్టివ్. అంటే ఏదో నీతి చెప్తున్నట్టు కాకుండా ఒక మేనేజ్మెంట్ ఇదంతా రామాయణం అనేది ఒక బిజినెస్ అయితే, ఒక కంపెనీ అయితే ఒక్కొక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు? అలాగే మహాభారతం అనేది పేరులోనే ఎపిక్ లీడర్‌షిప్ అంటే ఈ 2 ఎపిక్స్ నుంచి మనం నేర్చుకున్న మేనేజీరియల్ లెసన్స్ ఏంటి? అనేవి నాకు చాలా యూజ్‌ఫుల్ అయ్యాయన్నమాట. సో, హనుమంతుల వారికి, రాముల వారికి ఉన్న రిలేషన్ ఏంటి? లేదా అర్జునుడికి, శ్రీకృష్ణుడికి ఉన్న రిలేషన్‌లోంచి మనం ఏం నేర్చుకుంటాము? దేవుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్ట్రిక్ట్‌లీ టాకింగ్ అబౌట్ లీడర్‌షిప్ లెసన్స్, మేనేజీరియల్ లెసన్స్ చాలా బ్యూటిఫుల్‌గా డిఫైన్ చేస్తున్నాయి అందులో. చాలా నేర్చుకున్నాను నేను అందులో. ఇన్ యువర్ వర్డ్స్ ఎనీ సజెషన్ ఆర్ అడ్వైస్ అండ్ సో, నాకొకటి అర్థమైంది ఏంటంటే శివ, నువ్వు అడిగే దాని మీద నీకు కంప్లీట్ క్లారిటీ ఉంది. చాలా తక్కువ మందికి ఆ క్లారిటీ ఉంటుంది శివ. అందరూ ఏం చేస్తారంటే సెట్ ఆఫ్ క్వెషన్స్ చాట్‌జీపీటీలోనో ఎక్కడో ఒక సెట్ ఆఫ్ క్వెషన్స్ బ్యాక్ టు బ్యాక్ అడిగేస్తావు. నీ కేస్‌లో అలా అనిపియలే. నాకేమనిపించిందంటే ఏం అడుగుతున్నాము అనేది నువ్వు ఫీల్ అయ్యి అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్‌లా ఒక క్వెషన్ అడుగుతున్నావు అంటే అది నువ్వు అనుభవించి నీకు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేసి సో, దీనికేమన్నా నేను సొల్యూషన్ వీడి ద్వారా ఏమైనా వెతకగలుగుతామా అనే ఆలోచనతో అడుగుతున్నావు. దట్ ఈస్ ఐ థింక్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ యువర్ పాడ్‌కాస్ట్. నాకు ఈ లాస్ట్ ఫ్యూ మినిట్స్ డిస్కషన్‌లో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అంటే ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ యామ్ టాకింగ్ టు సంబడీ హూ డజంట్ నో ఎనీథింగ్. స్టూడెంట్ గురించి క్వెషన్ అడిగితే నేను ఒక స్టూడెంట్‌తో మాట్లాడుతున్నా అనిపించింది. ఒక పేరెంట్ గురించి ఒక క్వెషన్ అడిగితే ఒక పేరెంట్‌తో మాట్లాడుతున్నా అని అనిపించింది. అంటే యూ వెంట్ ఇంటు దట్ రోల్ ప్రాబబ్లీ అనుభవాలు బట్టో లేకపోతే నువ్వు చేసిన రీసెర్చ్‌ని బట్టో ఐయామ్ ష్యూర్ యుల్ గో అ లాంగ్ వే శివ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇలా ఒక అన్‌కన్వెన్షనల్ పాత్ యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్ లాంటి ఒక అన్‌కన్వెన్షనల్ పాత్ ఇట్స్ నాట్ ఈజీ. ఐ అండర్‌స్టాండ్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. ఇన్‌ఫాక్ట్ ఇఫ్ ఐ యామ్ గివెన్ ఎ ఛాన్స్ నిన్ను అడగడానికి నాకు 100 క్వెషన్‌లున్నాయి.
ఈ సేమ్ ఈ పాత్‌లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాత్‌లో వెళ్ళింది. సో, యూర్ గ్రేట్ ఇన్‌స్పిరేషన్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్. స్టూడెంట్స్ కూడా ఎవరైనా చూస్తూ ఉంటే అన్‌కన్వెన్షనల్ పాత్స్‌లోకి వెళ్ళడానికి భయపడక్కర్లేదు అనడానికి శివానే ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ సో మచ్.